మూడేళ్లలోపు శిక్షలు పడే కేసు సెక్షన్లే పెట్టారు అంటున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు వెరీ హై ప్రొఫైల్. పోలీసులు టచ్ చేయాలంటే కనుక వాళ్ళకి ప్యాంటు దర్చిపోయే పరిస్థితి ఈ రోజు ఉన్నది. ఆ వ్యక్తి కలిసి తీసిన సెల్ఫీ ఫోటోస్ బయటకు వస్తున్నాయి. బండి సంజయ్ కొడుకున్నాడు అంటే దాని అర్థం ఏంటిది? అమ్మాయితోనే ఉన్నట్టే. ఇంకా హనీ ట్రాప్ ఎక్కడిది? ఆమెకి ఏం అవసరం అన్న ఒక మాట అడుగుతున్నా. హనీ ట్రాప్ అంటే ఏంటి? దాని మినిమం డెఫినేషన్ తెలియని రాజకీయ నాయకులు ఈరోజు రాష్ట్రాన్ని ఏలుతా ఉన్నారు. కొడుకులు వచ్చేసి నా మీద హనీ ట్రాప్ జరిగిందని కేసు పెడతారు. అసలు నువ్వు ఎక్కడ? నీ స్థాయి ఏంటిది? నువ్వు ఉన్నది ఎక్కడ? నువ్వు ఏంటో దేశ విదేశాలకు నువ్వు చేసింది ఏంటిది అని చెప్పేసి మాకు న్యాయం జరిగే అవకాశం లేదు, పోలీసులు వాళ్ళ వైపే ఉన్నారు అని వాళ్ళు చట్టం నుంచి వెళ్ళి ఏదైనా రక్షణ పొందడం కానీ మార్గాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి నాలెడ్జ్ మనకుంటే ఖచ్చితంగా చేయొచ్చు. వాళ్ళకి ఎవరు లీగల్ అడ్వైజర్స్ ఉంటారు, అడ్వకేట్స్ తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా గైడ్ చేస్తారు. ఒక క్రెడిబిలిటీస్ పోతున్నాయి, హోంశాఖ మీద నమ్మకం పోతుంది. అన్నిటికంటే బీజేపీ మీద పోలీసులు పోక్సో చట్టం కింద పెట్టాల్సిన సీరియస్ సెక్షన్లు పెట్టుకుంటా చెప్పబడుతుంది. ఈ సెక్షన్లను ఎందుకు పెట్టలేదు? రేపు కోర్టుకు పోతే నిజంగా పోక్సో కింద కాబట్టి, కానీ పోక్సోలో డైరెక్ట్ ఇది నాన్ బెయిలబుల్ కేసెస్ అని అంటున్నారు కదా. అందుకనే కదా పోక్సో యాడ్ చేయలేదు ఇందులో. ఇప్పటిదాకా అయితే పోక్సో చట్టం యాడే చేయలేదు. సో కాబట్టి బాలిక మీద రేపు జరిగితే పోక్సో చట్టం లేకుంటే వేరేది ఎట్లా పెడతారు? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కు నువ్వు ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ ఎంట్రెస్ట్ చేసిన తర్వాత కన్సర్న్ ఎస్హెచ్ఓ ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డెఫినెట్ గా ఈవెన్ మిడ్ ఆఫ్ ద నైట్ ఆయన ఇంట్లోకి పోవచ్చు, ఆయన కొడుకు పట్టుకోవచ్చు, ఆయన మీద ఎంక్వైరీ చేయొచ్చు. ఇప్పుడు అమ్మాయి ఐడెంటిటీ, అమ్మాయి కుటుంబం ఐడెంటిటీ మొత్తం బయటకు వచ్చింది. అంటే అమ్మాయిని బ్లేమ్ చేసే కార్యక్రమం ఇక్కడ పక్కడ్బందీగా చట్ట ప్రకారం పోలీసుల ఆధ్వర్యంలో జరుగుతుంది కదా. చట్టం దృష్టి నుంచి చూస్తే రేప్ విక్టిమ్ యొక్క ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయొద్దు. కానీ వీళ్ళు పెట్టిన కేసులో, ఈ అబ్బాయి భగీరథ పెట్టిన కేసులో హనీ ట్రాప్ జరిగిందని చెప్పి అంటున్నాడు. హనీ ట్రాప్ పలానా అమ్మాయి చేస్తుంది అంటున్నాడు. ఆ అమ్మాయి ఈ అమ్మాయి మైనరే కదా, పలానా అమ్మాయి కూడా మైనరే కదా. ఆ అమ్మాయే ఈ అమ్మాయి అనడానికి ఈ కేసుకు లింకప్ లేదు. ఇంత హై ప్రొఫైల్ లో ఇంకా సీసీ కెమెరా ఎందుకుండే? దాని తర్వాత ఫోటోస్ దిగినారు, కాల్ రికార్డ్ తీసినా గానీ, లేదంటే వాట్సాప్ లో వీళ్ళ చాట్ డేటా తీసినా గానీ, ఎవరి క్రిమినల్ విల్ లీవ్ హిస్ విజిటింగ్ కార్డ్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ అఫెన్స్ అంటాం. నమ్మకం ఉన్న చోటే మోసం ఉంటుంది. పోత రెండు పట్టాలు లాంటి. నమ్మకపోతే మోసమే ఉండదు కదా. ఏ ఆడపిల్లకైనా నేను ఇచ్చే మెసేజ్ అయితే ఒక్కటే, నువ్వు మొత్తం పూర్తిగా సరెండర్ అయినావు అనుకో, ఇటువంటి కాన్సిక్వెన్సెస్ ఏదో ఒక రోజు ఎదురవుతాయి. ఒక మంత్రి కొడుకే 72 గంటలు దానికి ఇప్పటికీ అరెస్ట్ చేయకపోతే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? చట్టము ఎట్లాంటి ఎప్పుడు అదే కనుక ఒక ఆర్డినరీ పర్సన్ ఇమీడియట్ గా తీసుకుపోయి లోపలేసేది దాని తర్వాత సంగతి. కానీ హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఆయనను పోలీసే సేఫ్ గార్డ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ని ఇంప్లిమెంట్ చేయించాల్సిన బాధ్యత ఏ శాఖ మీద ఉంటుంది? మరి నీ కొడుకు వచ్చిన తర్వాత ఎందుకు ఇట్లా అయింది? నీకు దీని చిత్తశుద్ధి ఉంటే నువ్వు పోలీసుకు సరెండర్ చేయాలి. బాలికలను లైంగిక నేరాల నుంచి రక్షించడానికి పోక్సో చట్టం వచ్చింది. బీజేపీ ప్రభుత్వంలో ఈ చట్టాన్ని మరింత తీవ్రతరం చేశారు. కానీ అన్ఫార్చునేట్గా అనేక మంది బీజేపీ నాయకులు ఈ చట్టం కిందనే ఈరోజు శిక్షలకు గురయ్యే పరిస్థితి వచ్చింది. అనేక మంది నాయకులు మైనర్ బాలికల వెంట పడడము దురదృష్టకరం. కేరళలో ఒక బీజేపీ నాయకుడు ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేశాడు. గోవాలోని ఒక కౌన్సిలర్ కొడుకు దాదాపు 20 మంది మైనర్ బాలికల మీద అత్యాచారం చేశాడు. బిఎస్ యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి 17 ఏళ్ల బాలిక పైన మైనర్ కేసులో ఆయన మీద కూడా విచారణ జరుగుతుంది. బ్రిజ్ భూషణ్ లాంటి ఎంపీ మైనర్ బాలిక మీద అత్యాచారం కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. బీజేపీ నేతలు ఈ విధంగా మైనర్ బాలికల మీద అత్యాచారాలు చేసి విచారణలు ఎదుర్కొంటున్నారు. దాదాపు ఎవరికి శిక్షలు పడలేదని చెప్పొచ్చు. ఇప్పుడు తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ కూడా ఇదే కేసులో ఇరుక్కున్నారు. మరి ఈయన కేసులో నిజంగానే పోక్సో కింద పెట్టిన చట్టాల్లో పేర్కొన్న సెక్షన్ల కిందనే కేసులు నమోదైనాయా? నమోదైతే ఆయనకు శిక్షలు ఏ విధంగా పడే అవకాశం ఉన్నది? అమ్మాయి చెప్తున్నట్టు ఈయన ఆమెను బలవంతం చేశాడా, లేదా వీళ్ళు చెప్తున్నట్టు హాని ట్రాప్ జరిగిందా? ఇందులో ఏ శిక్ష, ఏ నేరం గొప్పది అని ఇలాంటి అనేక న్యాయపరమైన అంశాలను మనతో చెప్పడానికి మనతో పాటు సీనియర్ న్యాయవాది లాయర్ ఉదయకాంత్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు నమస్తే. సో ఇప్పుడు అందరికీ తెలిసిందే, ఇక కొత్తగా దీనికి పరిచయం అవసరం ఉంది. బండి సంజయ్ కొడుకు సాయి భగీరథకు సంబంధించి పోక్సో కేసులో దాదాపుగా 4-5 కేటగిరీలు ఉన్నాయి. 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల లోపు శిక్షలు పడే కేసులు, 5 ఏళ్ల నుంచి 12 ఏళ్ల లోపు, 12 ఏళ్ల నుంచి 20 ఏళ్ల లోపు. కానీ ఈయన మీద ఫస్ట్ 3 ఏళ్ల లోపు
శిక్షలు పడే కేసు సెక్షన్లే పెట్టారు అంటున్నారు. అంటే ఈ సెక్షన్లు పెట్టడంలో పోలీసుల ఇష్టమేనా లేకపోతే ఇంకా దానికి ఏమైనా చట్టాలు ప్రత్యేకంగా ఉన్నాయా అన్న? ఒకటి, ఇప్పుడు ఫస్ట్ ఇన్స్టెన్స్ లో మనకు ప్రైమరీ ఫేస్ ఆఫ్ ద కంప్లైంట్ ఏమన్నది అనేది చూసుకుంటారు ఎవరే కానీ. ఎప్పుడైతే పోలీస్కు ఒక కంప్లైంట్ వచ్చిందో ఆ కంప్లైంట్ మన బిఎన్ఎస్ లో ఏ ప్రొవిజన్ ఆఫ్ లాలో అట్రాక్ట్ అవుతుంది, అది చాలా ఇంపార్టెంట్. కంప్లైంట్లో వాస్తవం ఎంత మట్టుకున్నది అన్నది కూడా ఇంపార్టెంట్. పోలీస్ ఆర్ బౌండ్ టు టేక్ ద కంప్లైంట్, అది ఏ కంప్లైంట్ అయినా తీసుకోవడం ఇంపార్టెంట్. ఇన్వెస్టిగేషన్ చేసేసి ఎఫ్ఐఆర్ కడతారు. ఒకసారి ఎఫ్ఐఆర్ కట్టి ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. ప్రాథమికంగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత ప్రతి కంప్లైంట్ మీద ఉంటుంది. మోర్ పర్టికులర్గా ఎప్పుడైతే ఇటువంటి హై స్టేక్ ఉన్న కంప్లైంట్స్, హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళ మీద ఉన్న కంప్లైంట్స్ ఏవైతే వస్తాయో కొంత పోలీసు డెఫినెట్గా ఇంకొక స్పెషల్ అంటే దాని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ అంటాం కదా, స్పెషల్ ఇంట్రెస్ట్ ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ జరిగింది అదే. ఎందుకంటే మీరు ఓపెనింగ్లో కొన్ని విషయాలు నిర్ధారణకు తీసుకొచ్చినారు. ఏంటంటే అక్రాస్ ద కంట్రీ మొత్తం ఎక్కడ గనుక మానభంగాలు జరుగుతున్నాయో, ఎవరైతే టాప్ నాలెడ్జ్ పొలిటీషియన్ల మీద కేసులు అవుతున్నాయో వాళ్ళందరూ కూడా బీజేపీకి చెందిన వాళ్ళే అవుతా ఉన్నారు. ఇది ఎందుకు జరుగుతూ ఉన్నది? ఇదేనా సనాతన ధర్మం అంటే? జై శ్రీరామ్ అంటే ఇదేనా? నువ్వు దేవుణ్ణి ఆరాధించే దానికంటే ముందు నీ కళ్ళ ముందు ఉన్న ప్రతి మహిళను ఈ రకంగా అంటే గౌరవించిన ఒకవంత అయితే ఈ రకంగా మానభంగాలకు గురి చేసేసి, ఇక్కడే కాదు మణిపూర్ ఇన్సిడెంట్లు తీసుకుంటే కూడా ఇది అబద్ధం అని చెప్పి అనుకోనికి లేదు. మరి మీరు నేర్పిస్తున్న సనాతన ధర్మం ఇదేనా? దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఒక మైనర్ గర్ల్ మీద రేప్. పోలీసులు కేసు తీసుకున్నారా లేదంటే తీసుకోవడానికి ధైర్యము చేయలేని పరిస్థితి. ధైర్య సాహసాలకు వాళ్ళకు సరిపోలేదు, ధైర్య సాహసాలు సరిపోలేదు. ఎందుకంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు, వెరీ హై ప్రొఫైల్. పోలీసులు టచ్ చేయాలంటే కనుక వాళ్ళకి ప్యాంటు దర్చిపోయే పరిస్థితి ఈ రోజు ఉన్నది. కాబట్టి ఇటువంటి కేసులు రిజిస్టర్ చేయాలంటే గనక వాళ్ళు ఒక్కటికి 10 కాదు 100 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. వన్ థింగ్ ఏంటంటే కేసులు నిజాలు ఎంత, ఒకవేళ నిజమా కాదా ఆలోచించి ఎఫ్ఐఆర్ చేయాలి. కానీ ఎఫ్ఐఆర్ కున్న పవర్ ఒకటి నేను చెప్తానన్నా, వన్స్ ఎఫ్ఐఆర్ ఇస్ మేడ్ దాన్ని కొట్టేసే అధికారము ఒక హైకోర్టుకు తప్ప కేసు కట్టిన స్టేషన్ హౌస్ ఆఫీసర్కి కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి కానీ లేదు, ఉండదు. దాని పవర్ ఎఫ్ఐఆర్ పవర్ అది. వన్స్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కోణాల నుంచి చేయాలి. అదే కనుక చేయాల్సి వస్తే ఈ రోజు బండి సంజయ్ కొడుకు మీరు ఓపెనింగ్ లో చెప్పినట్టుగా 5 ఏళ్ళు 6 ఏళ్ళు 3 ఏళ్ళు కాదు 20 సంవత్సరాల పై చిలుకు శిక్ష పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఒకటన్నా, ఎప్పుడైతే ఒక ఆడపిల్ల బయటకు వచ్చి నా శరీరం మీద, నా మానం మీద గాని, నా ప్రాణం మీద గాని హాని జరిగిందని చెప్పిందో, మే ప్రెజ్యూమ్ నిజంగానే అది జరిగిందని చెప్పి భావించాల్సిన అవసరం ఉంటుందని న్యాయస్థానాలు చట్టాలు ఎన్నో తీర్పులు తీర్చినాయి. ఒక 17 ఏళ్ల బాలిక వచ్చేసి నన్ను మానభంగం చేసిండు పలానా వ్యక్తి అని చెప్తుందంటే తను సిగ్గు విడిచి తన శరీరం మీద జరిగిన ఒక దాడిని ఎప్పుడైతే ఆమె చెప్పిందో అది నిజం అని చెప్పి నమ్మాల్సిన అవసరం ఉన్నది. ఆమెకి ఏం అవసరం అన్న, ఒక మాట అడుగుతున్నా, మీరు హనీ ట్రాప్ అని చెప్పేసి అంటున్నారు. హనీ ట్రాప్ అంటే ఏంటిదని మినిమం డెఫినేషన్ తెలియని ఈ రోజు అటువంటి రాజకీయ నాయకులు ఈ రోజు రాష్ట్రాన్ని ఏలుతా ఉన్నారు. అటువంటి రాజకీయ నాయకుడు కొడుకులు వచ్చేసి నా మీద హనీ ట్రాప్ జరిగిందని కేసు పెడతారు. అసలు నువ్వు ఎక్కడ, నీ స్థాయి ఏంటిది, నువ్వు ఉన్నది ఎక్కడ, నువ్వు ఏంటో దేశ విదేశాలకు నువ్వు చేసింది ఏంటిది అని చెప్పేసి నీ మీద హనీ ట్రాప్ కేసు పెట్టేసి నీ నుంచి గవర్నమెంట్ కో లేకపోతే వివిధ దేశాలకు కావాల్సిన సీక్రెట్ ఇన్ఫర్మేషన్ నిన్ను ట్రాప్ చేసో లేకపోతే నీ ఫోటోలో నీతో ఉన్న రొమాంటిక్ రిలేషన్స్ కన్సిడరేషన్ తీసుకుపోయేసి నిన్న అందులో ఇరికిచ్చేసి నీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఏం గ్యాదర్ చేస్తుంది ఆ పిల్ల? పోనీ ఆ పిల్ల దేశం ఏది? మన దేశానికి హాని కలిగే ఇన్ఫర్మేషన్ ఇంకొక దేశానికి ఒకవేళ కనుక వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసినా లేకపోతే అటు అందజేసినా అటువంటి షేర్ చేసినా అటువంటి సిచ్యువేషన్స్ లో హనీ ట్రాప్ అన్న కాన్సెప్ట్ వస్తుంది. మనీ ఎక్స్ట్రాక్షన్ కానీ లేకపోతే బ్లాక్ మెయిల్ చేయడం కానీ లేకపోతే ఇటువంటి ఏదైనా జరిగితే కనుక దాన్ని హనీ ట్రాప్ అంటారు. ఇక్కడ జరిగింది ఏంటిది? ఆ అమ్మాయికి నాకు అన్యాయం జరిగింది, నా మీద రేప్ జరిగింది అని చెప్పేసి ఒకటండి. నేను ఇంత చెప్పినప్పుడు కూడా చట్టంలో ఒకటి చెప్తుంది, ఎవ్రీ అక్యూజ్డ్ షుడ్ బి ప్రెజ్యూమ్డ్ యాజ్ ఇన్నసెంట్ అన్లెస్ ద గిల్ట్ ఈస్ ప్రూవ్డ్ అంటారు. అంటే ప్రతి నేరారోపణ మోపబడిన వ్యక్తి తన మీద నేరారోపణ రుజువు అయ్యేంత వరకు తను ఎటువంటి నేరం చెయ్యలేదని చెప్పి భావించాల్సిన అవసరం ఉంది అని చెప్పి చట్టం చెప్తా ఉంది. దీని మీద నేను కాంట్రడిక్ట్ చేస్తలేను. ఇంకొకటి కూడా నేను చెప్తా, మనం వాడక భాషలో ఒక మాట అనుకుంటాం, నిప్పు లేనిదే పొగరాదు కదా అనుకుంటాం, ఏదో ఒక జరిగింది అనుకుంటాం. అంతకంటే ముందు ఇంకోటి కూడా చెప్తా, ప్రతి చట్టంలో ఒక వ్యక్తి మీద నేరారోపణ మోపబడిన తర్వాత వ్యక్తి మీద తీర్పులు తీర్చాలని అనుకుంటే ఆయన ఒక క్రిమినల్ హిస్టరీ ఏదైనా ఉన్నదా, ఇదివరకు అయినటువంటి నేరాలు ఏమైనా చేసిందా, ఇటువంటి కాదు ఇంకేమైనా నేరాలు చేసిందా అన్నది కూడా పరిగణలో తీసుకొని ఆలోచించే పరిస్థితి కొన్ని సందర్భాలలో ఉంటుంది. ఇక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ మనం మ్యాచ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ వ్యక్తి ఈ రోజు ఏవైతే ఫోటోస్ బయటకు వస్తున్నాయో ఆ అమ్మాయి ఆ వ్యక్తి కలిసి తీసిన సెల్ఫీ ఫోటోస్ బయటకు వస్తున్నాయి. బండి సంజయ్ కొడుకున్నాడు అంటే దాని అర్థం ఏంటిది? అమ్మాయితోని ఉన్నట్టే. ఇంకా అన్ని ట్రాప్ ఎక్కడిది? ట్రాప్ అంటే ఏంటిది? నేను ఈ రకంగా ట్రాప్ చేసి కావాల్సిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇంకొక రాష్ట్రానికి ఇంకొక దేశానికి పంపించే ప్రాసెస్ ఇట్స్ కాల్డ్
హనీట అయిన తర్వాత రిపీటెడ్ గా ఈ అమ్మాయి మీద సెక్స్ జరిగింది, రేప్ జరిగింది అని అంటుంది. పెళ్లి ఒకవేళ విత్ కన్సెంట్ జరిగినా కూడా ఆ అమ్మాయి ఏజ్ గనక బిలో 18 years అని ప్రూవ్ అయితే పోక్సో చట్టం వస్తుంది. వన్స్ పోక్సో చట్టంలో గనక అమ్మాయిని సెక్షువల్ ఇంటర్ కోర్స్ జరిగిందంటే ఖచ్చితంగా దాని పనిష్మెంట్ 20 years అండ్ అబోవ్ ఆర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉన్నది. కాబట్టి నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నంటే ఎఫ్ఐఆర్ కట్టడానికి కనీసం 6 నుంచి 7 గంటల తద్దిన మధ్యన జరిగింది. ఆమె కంప్లైంట్ కేవలం ఎక్నాలజ్మెంట్ ఇవ్వడానికి, ఎఫ్ఐఆర్ కట్టడానికి దూరం మాట, ఎక్నాలజ్మెంట్ ఇవ్వడానికి అంత టైం పట్టింది. ఎందుకంటే అక్కడ హై ప్రొఫైల్ కేసు. ఇంకొకటి అమ్మాయి, ఆమె కూడా తక్కువ లేదు, ఆమె కూడా ఒక వెల్దీ పర్సనే. ఆమె కంప్లైంట్ ఇచ్చేటప్పుడు 6 గంటలు, ఒక మైనర్ గర్ల్ వచ్చి కంప్లైంట్ ఇచ్చేటప్పుడు 6 గంటలు పట్టింది. ఇది రాజకీయ కోణాల నుంచి ఆలోచించితే బండి సంజయ్ని కూడా వాళ్ళ పార్టీ నాయకులే టార్గెట్ చేసేసి క్రష్ చేయాలన్న ఆలోచనలో ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందని చూస్తున్నట్టుగా కూడా కొన్ని వార్తలు బయట స్ప్రెడ్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడుకొస్తున్నారు ఏంది, అధికార పార్టీ సైలెంట్ ఉన్నది, పోలీస్ పని చేయలేదు, లేకపోతే బండి సంజయ్కి అధికార పార్టీ నుంచి సపోర్ట్ ఉన్నది అని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తా ఉన్నాయి. అన్నిటికంటే ఒక్కొక్కటి ఆలోచించాల్సింది ఏంటంటే బండి సంజయ్ తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ పార్టీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు సరైన ఎన్నికల టైంలో పక్కకు పెట్టాల్సి వచ్చింది. దాని వెనుక కుట్ర ఏందనేది అది ఆలోచించాలి. ఇవాళ బీజేపీలో ఒక వాయిస్ ఉన్న లీడర్ ఎవరు ఉన్నారంటే ఒకప్పుడు, ఇప్పుడు కూడా పబ్లిక్ ని ఆకర్షించి పబ్లిక్ ని మెస్మరైజ్ చేసే టాలెంట్ వరకు ఉన్నది బండి సంజయ్ ఉన్నది. అటువంటి వ్యక్తిని క్రష్ చేయాలన్న ఆలోచన విత్ ఇన్ ద పార్టీ కూడా ఉండొచ్చు కదా, వాళ్ళు కూడా టార్గెట్ చేయొచ్చు. అండ్ ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో జరిగినప్పటి నుంచి కూడా ఇప్పుడు మోస్ట్ సెన్సేషనల్ కాంట్రవర్షియల్ టాపిక్ అంటే బండి భగీరథ టాపిక్. బండి సంజయ్ కొడుకు, హోంశాఖ సహాయ మంత్రి కొడుకు. ఇప్పుడు పోక్సో కేసులో ఒక కేసు పెడితే ఇది నాన్ బెయిలబుల్ కేసు అని అంటారు. ఇప్పటి వరకు కొడుకుని అరెస్ట్ చేయలేదు. సో ఇలాంటి పోక్సో కేసులో హై ప్రొఫైల్, మేము చట్టాన్ని కట్టుబడి ఉన్నామని చెప్పే ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉన్న ఒక మంత్రి కొడుకే 72 గంటలు దానికి ఇప్పటికీ అరెస్ట్ చేయకపోతే దీన్ని ఏ విధంగా చూడొచ్చు, చట్టము ఎట్లాంటి దీనికి ఉన్నాయి? ఫస్ట్ ఇన్స్టెన్స్ లో రేప్ జరిగిందా లేదన్నది ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ లో బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఒకటి అబ్బాయి మెడికల్ టెస్ట్, అమ్మాయి మెడికల్ టెస్ట్, అమ్మాయి ఏజ్, అది చాలా ఇంపార్టెంట్. అమ్మాయి బర్త్ సర్టిఫికేట్ వెరిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత అమ్మాయి అబ్బాయి కలిసినారా లేదన్నది ఇంపార్టెంట్. ఇవన్నీ ఒకటే, అంటే పెద్దోనికి ఒక న్యాయం, చిన్నోనికి ఒక న్యాయం అని చెప్పి మనం చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకుంటాము. ఎప్పుడు అదే కనుక ఒక ఆర్డినరీ పర్సన్ మీద, ఒక ఆర్డినరీ వ్యక్తి మీద కనుక ఇదే కనుక కంప్లైంట్ పోతే ఇమీడియట్ గా తీసుకుపోయి లోపలేసేది దాని తర్వాత సంగతి. కానీ హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఆయనను పోలీసే సేఫ్ గార్డ్ చేస్తా ఉన్నారు. సేఫ్ గార్డ్ చేయడం వల్ల చట్ట వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. ఈ అబ్బాయి నేరం చేసినాడని కూడా ఈయన ఒకవేళ అవసరమైతే ఆ విట్నెస్ లు, ఆ ఎవిడెన్స్ అన్నిటిని కూడా తారుమారు చేసే అవకాశాలు ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు పోలీస్ క్విక్ గా రియాక్ట్ కావాలి. ఇంకోటి కూడా చెప్తా, బండి సంజయ్ ఆ ఒక్క కొడుకుకు తండ్రి కాదు, రాష్ట్రానికి, కేంద్రానికి, ఒక హోం శాఖకు, ఒక ప్రామినెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఒక శాఖకు సహాయ మంత్రిగా ఉన్నాడు. నిజంగానే నీలో ఆ నిజాయితీ ఉండి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు రేపు పోలీస్ యంత్రాంగం ఎట్లా పనిచేస్తారు, నీ కొడుకు ఎట్లయితే పనిచేస్తుండో 10 మందికి లేకపోతే 4గురికి రానున్న వాళ్ళందరూ కూడా అదే విధంగా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ని ప్రాపర్ గా డ్రైవ్ చేసి చట్టాలను ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయించాల్సిన బాధ్యత ఏ శాఖ మీద ఉంటది? ఆ శాఖ మంత్రికే కదా. మరి నీ కొడుకు విషయంలో ఈ రోజు ఏదైతే ప్రాసెస్ జరుగుతా ఉన్నదో రేపు అందరికి అది జరగాలి. చివరికి అటువంటిప్పుడు న్యాయం ఎట్లా జరుగుతుంది, న్యాయం ఎట్లా, జస్టిస్ ఎట్లా ప్రివేల్ అవుతుంది అనేది కోర్టులో తేలాలి. ఫస్ట్ పోలీస్ స్టేషన్ లోనే వాళ్ళు అసలు చేయట్లేదు. కోర్టులో తేలేక దానికంటే ముందు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అప్రోప్రియేట్ గా ఫంక్షన్ చేసేసి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోర్టుకు అందజేసే విధంగా ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేసేసి ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా చేసి ఛార్జ్ షీట్ ఫ్రేమ్ చేసేసి కోర్టుకు సబ్మిట్ చేయాలి. కోర్టు తీర్పు తీరుస్తుంది. నీ కొడుకు విషయానికి వచ్చిన తర్వాత 72 గంటలు అయిందా, లేకపోతే ఇంకో 24 గంటలు ఎక్కువ పోయిందా అన్న మెసేజ్ పబ్లిక్ లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఎవరైనటువంటి నేరం చేసినా, ఇంకొకరు ఎవరైనటువంటి కంప్లైంట్ ఇచ్చినా అదే ప్రాసెస్ ప్రివేల్ కావాలి కదా. ఇదివరకు ఒకసారి బండి సంజయ్ మాట్లాడుకుంటా ఇదే అన్నాడు, మహిళ మీద కనుక జరిగితే కనుక ఇటువంటి ఏమైనా జరిగితే ఇమీడియట్ గా 164 స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, కోర్టు అమ్మాయి కోర్టు ముందు హాజరుపరచాలి, ఇటువంటి మేము సహించము, మేము స్పేర్ చేయమని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు మనం ఎన్నో ఇప్పుడు ట్రోల్ అవుతా ఉన్నాయి. మరి నీ కొడుకు వచ్చిన తర్వాత ఎందుకు ఇట్లా అయింది? నీకు దీని చిత్తశుద్ధి ఉంటే నువ్వు పోలీస్ కు సరెండర్ చేసి కోర్టు ఎంక్వైరీ కానీ, ప్రాపర్ ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ కానీ తప్పు చేసిండా లేదనేది కోర్టు తీర్పు తీరుస్తుంది. నువ్వు 4 రోజులు తప్పించినావో 10 రోజులు తప్పించిన రోజులలో ఏమైతుందంటే నీ వ్యక్తిగత ఇండివిజువల్ కెపాసిటీ మీద సస్పెక్షన్స్ డౌట్ మొదలైతాయి. అన్నిటికంటే బీజేపీ పార్టీ మీద డౌట్ మొదలైతాయి. అండ్ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఏ రకంగా పనిచేస్తున్నది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం దెబ్బతింటుంది, పోలీసుల మీద నమ్మకం
నమ్మకము డైల్యూట్ అవుతుంది, పోతుంది కదా. ఇప్పుడు పోలీసులు కేసు పెట్టారు, పోలీసులు ఎట్లాగో ఉన్న వాళ్ళకు అనుకూలంగా ఉంటారనే ఒక అపవాదం ఉన్నది. అలాంటి సమయంలో ఇలాంటి బాధితులు డైరెక్ట్ గా కోర్టుకు వెళ్ళి మాకు న్యాయం జరిగే అవకాశం లేదు, పోలీసులు వాళ్ళ వైపే ఉన్నారు అని వాళ్ళు చట్టం నుంచి వెళ్ళి ఏదైనా రక్షణ పొందడం కానీ సత్వర న్యాయం పొందే అవకాశం ఉంది. ఒకటన్నా ఇప్పుడు ఎప్పుడైతే పోలీస్ అధికారి ఎఫ్ఐఆర్ కట్టకపోతే వీళ్ళు ఇమీడియట్ గా ఆ సీనియర్ అధికారికి కంప్లైంట్ ఇవ్వచ్చు. డిస్ట్రిక్ట్ అయితే ఎస్పీకి, సిటీస్ అయితే కమిషనర్కి. సిటీస్ అప్పుడు కూడా వాళ్ళు చర్య తీసుకోకపోతే ప్రైవేట్ కంప్లైంట్ రెఫర్ చేయించవచ్చు. మ్యాజిస్ట్రేట్ కోర్టు డైరెక్ట్ వెళ్ళేసి వీళ్ళు కంప్లైంట్ చేసేసి నా మీద ఇటువంటి అఘాయిత్యం జరిగింది, దాని తగిన ప్రైమరీ ఎవిడెన్సెస్ ఇవి దీన్ని బేస్ చేసుకొని కేసు రిఫర్ చేసేసి దీని మీద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయించండి అని అంటే ఆ మ్యాజిస్ట్రేట్ కోర్టుకు ఖచ్చితంగా పవర్ ఉంటుంది. తను కన్సర్న్ పోలీసు ఎస్హెచ్ఓకి డైరెక్ట్ చేయొచ్చు, ఎఫ్ఐఆర్ కట్టి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి. ఆ ఎస్హెచ్ఓ మీద ఒకవేళ నమ్మకం లేదంటే కనుక ఆ సుపీరియర్ ఆఫీసర్, ఎనీ సుపీరియర్ ఆఫీసర్ అప్ టు ద కమిషనర్ ఆఫ్ ద పోలీస్ వాళ్ళకు కూడా ఒక ఇంట్రెస్ట్ చేసేసి దీని మీద పూర్తి విచారణ చేసేసి రిపోర్ట్ సబ్మిట్ చేయొచ్చు. ఇంకా కూడా కోర్టు తనకు తానే కేసు తీసుకుని తన కాగ్నిజెన్స్ తీసుకొని డైరెక్ట్ చేయొచ్చు. కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని కంప్లైంట్ మీద తీసుకొని ఆమె కోర్టు కూడా ట్రయల్ చేసే అవకాశాలు కూడా దీంట్లో ఉంటాయన్న. సో న్యాయాన్ని పొందడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి నాలెడ్జ్ మనకుంటే ఖచ్చితంగా చేయొచ్చు. వాళ్ళకి ఎవరు లీగల్ అడ్వైజర్స్ ఉంటారు, అడ్వకేట్స్ తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా గైడ్ చేస్తారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏవైతున్నాయో అబ్బాయిని తప్పించే ప్రాసెస్ లో రెండు జరుగుతా ఉండేది. ఒకటి బండి సంజయ్ ఒక క్రెడిబిలిటీస్ పోతున్నాయి, హోంశాఖ మీద నమ్మకం పోతుంది. అన్నిటికంటే బీజేపీ మీద ఇదివరకు ఏవైతే అగత్యాలు మహిళల మీద జరుగుతున్నాయి వివిధ రాష్ట్రాల్లో చూస్తున్నాం మనం. ఈ రోజు చూస్తే ఇదే బీజేపీ నాయకులు అదే పనిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా అది కూడా వ్యాపిపోయింది అన్న మెసేజ్ అయితే కరా కట్ అయిపోయింది, బట్టబయలు అయిపోయింది. అంటే బీజేపీ అధికారంలోకి వస్తే గనక, లేకపోతే బీజేపీ పాలన ఉంటే గనక మహిళలకు మిగతా రాష్ట్రాల్లో ఏదో యూపీఆ లేదంటే గనక ఇంకోట బీహారా అనేది ఇదివరకు మాట్లాడుకున్నాము. రేపటి రోజు ప్రజలు ఏం మాట్లాడుకుంటారంటే ఇది యూపీఆ, బీహారా, తెలంగాణ అన్న స్థాయికి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చే విధంగా ఇటువంటి అగత్యాలు జరుగుతూ ఉన్నాయి. పోలీసులు పోక్సో చట్టం కింద పెట్టాల్సిన సీరియస్ సెక్షన్లు పెట్టుకుంటా సాధారణ సెక్షన్లు పెట్టారు. దీనివల్ల ఆయనకి ఈజీగా 3 ఏళ్ళు మాత్రమే ఇష్టపడుతుంది. ఈ సెక్షన్లను ఎందుకు పెట్టలేదు? రేపు కోర్టుకు పోతే నిజంగా పోక్సో కింద ఒక అమ్మాయి తన మీద అత్యాచారం జరిగింది, తన ప్రాణహాని ఉన్నదని స్వయంగా చెప్తే కూడా ఆ 20 ఏళ్ళ శిక్షలు పడే సెక్షన్లు పెట్టలేదు. కాబట్టి రేపు కోర్టు నుంచి వెళ్ళి ఆ శిక్షలను మళ్ళా పెట్టమనే అవకాశం ఉందా? ఉంటదన్నా. అంటే చాలా మందికి తెలియదు ఇది. ఎప్పుడైతే పోలీసు ఏదైతే అఫెన్స్ జరిగిందో అఫెన్స్ జరిగిన దానికి సరైన సెక్షన్ ఇంప్లిమెంట్ చేయకపోయినా, తప్పుడు సెక్షన్స్ ఇంప్లిమెంట్ చేసినా, కోర్ట్ హ్యాస్ ఎ పవర్ టు డైరెక్ట్ ద కాంపిటెంట్ పోలీస్ అథారిటీ టు ఆల్టర్ ద సెక్షన్. ఏదైతే గ్రావిటీ ఆఫ్ ద కేసు, ఇప్పుడు ఈ అమ్మాయికి 17 ఏళ్ళు లేవు, ఈ అమ్మాయి మేజర్ అని అంటే ఒకవేళ పోక్సో పెట్టినా మార్చండి. ఈ అమ్మాయి 17 ఏళ్ళు అయినా కూడా పోక్సో చట్టం ఇంప్లిమెంట్ ఎందుకు చేయలేదని కోర్ట్ డైరెక్ట్ చేసేసి సెక్షన్ ఆర్డర్ చేయొచ్చు. అట్ ద టైమ్ ఆఫ్ ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ లో ఒకవేళ ఈ అబ్బాయి నేరం చేసినాడు, ఈ చట్టం వర్తిస్తుంది, ఈ అమ్మాయి 17 ఏళ్ళు లోపలనే ఉన్నది, దీనికి తగిన ప్రైమరీ ఎవిడెన్సెస్ మాకైతే దొరికినాయి, సో దీన్ని బేస్ చేసుకొని ఛార్జ్ షీట్ వేసినప్పుడు ఖచ్చితంగా కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది. అదే గనక జరగలేదంటే వీళ్ళు ఎవరైతే విక్టిమ్ ఉన్నారో కోర్టు ముందు హాజరుపరిచి ఆమె స్టేట్మెంట్స్ ఎప్పుడైతే ఇచ్చిందో, ఆమె డేట్ ఆఫ్ బర్త్, ఆమె బర్త్ సర్టిఫికేట్ ప్రూవ్ చేసుకొని, ఆమె ఏజ్ ప్రూవ్ చేసుకుంటే గనక ఇప్పుడైన కేసులన్నింటిని కూడా పూర్తిగా తారుమారు చేసేసి సెక్షువల్ అసాల్ట్ ఏదైతే ఆమె మీద జరిగిందో, రేప్ జరిగినా కూడా, లేకపోతే ఆమె సెక్షువల్ అసాల్ట్ జరిగినా కూడా, లేకపోతే ఇంకేం జరిగినా కూడా ఆమె కోర్టుకి ఇచ్చే స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఈ సెక్షన్స్ కూడా ఆల్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఏమైతుందంటేనా, వన్స్ ఒకసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇమీడియట్ గా జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తే కొన్ని పర్టికులర్ సెక్షన్ లో రిమాండ్ చేస్తారు, కొన్ని సెక్షన్స్ లో స్టేషన్ నుంచి బెయిల్ ఇచ్చి పంపించేస్తారు. అంటే స్టేషన్ బెయిల్ కాదు, నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చేసి దాన్ని ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. సో కాబట్టి పోక్సోలో డైరెక్ట్ ఇది నాన్ బెయిలబుల్ కేసెస్ అని అంటున్నారు. అందుకనే కదా పోక్సో యాడ్ చేయలేదు ఇందులో. ఇప్పటిదాకా అయితే పోక్సో చట్టం యాడ్ చేయలేదు. సో కాబట్టి బాలిక మీద రేప్ జరిగితే పోక్సో చట్టం లేకుంటే వేరేది ఎట్లా పెడతారు? ఒకటి ఆమె బాలికనా కాదా, 17 సంవత్సరాలు ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా నిర్ధారించాలి. అది చేయడానికి ఇన్ని గంటలు ఇన్ని అవసరమా? జస్ట్ 10th క్లాస్ హోమ్ మినిస్టర్ కూతురు కొడుకు అన్నప్పుడు టైం పడుతుంది కదా. ఆ అమ్మాయికి హోమ్ మినిస్టర్ రావాలంటే కష్టం అవుతుంది, కానీ అమ్మాయిది రావడానికి పోలీసులకు 5 నిమిషాల పని కదా. ఎప్పుడైతే అక్యూజ్డ్ హోమ్ మినిస్టర్ కొడుకు అన్నప్పుడు ఆ మాత్రం టైం పడితేనే కదా ఈ రోజు ప్రభుత్వాలకు లేకపోతే ఆ హోం శాఖకు గౌరవం ఉండేది. ఇలాంటి సమయంలో ఆ బాలిక మానవ హక్కుల కమిషన్ గాని, మహిళా హక్కుల కమిషన్ గాని, ఇట్లాంటి పిల్లల హక్కుల కమిషన్ గాని ఆశ్రయించే అవకాశం ఉంటుందా? కమిషన్లు కూడా సుమోటగా వెళ్లే అవకాశం ఉంటుందా? ఒకటన్నా, కమిషన్ ఒక పవర్ ఏంటంటే ఎప్పుడైతే అథారిటీస్ పనిచేస్తలేవో, ఇప్పుడు అథారిటీస్ పనిచేస్తారు, పని చేయనప్పుడు పోలీస్ యంత్రాంగం గానీ లేకపోతే ఎనీ అథారిటీస్ ప్రభుత్వ యంత్రాంగాలు
చక్కగా పనిచేయనప్పుడు ఇప్పుడు నేను మైనర్ అని బొర్రో అని ఆమె మొత్తుకుంటుంది, తల్లిదండ్రులు నా బిడ్డ మైనర్ అని చెప్తున్నారు, కానీ వీళ్ళు మైనర్ కింద పోక్సో పెట్టట్లేదు, పోక్సో కేసు నమోదైందని చెప్తున్నారు కదా. ఈ రోజు న్యూస్ మనం చూస్తే బీఆర్ఎస్ లీడర్లు అందరూ కూడా పోయేసి ఉమెన్ కమిషన్ కలిసిందని చెప్పేసి నేను విన్నా, మరి అది నిజం కాదు నాకు తెలియదు. సో ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఉమెన్ కమిషన్ పవర్ ఉంటుంది, చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ పవర్ ఉంటుంది, హ్యూమన్ రైట్స్ కమిషన్ పవర్ ఉంటుంది. వాళ్ళకున్న పవర్ మీద వాళ్ళు సమన్ చేయొచ్చు. సమన్ చేసేసి వాళ్ళు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళకు అప్రోప్రియేట్ కన్సర్న్ అథారిటీస్, పోలీస్ అథారిటీస్ డైరెక్ట్ చేసేసి ఎంక్వైరీ చేయమనొచ్చు, లేదంటే వాళ్ళ యొక్క సబ్మిషన్స్ మా ముందు పెట్టండి, అసలు ఏం జరిగింది, వాస్తవాలన్నీ కూడా రిపోర్ట్ సబ్మిట్ చేయండి అని చెప్పి అడిగే రైట్ కమిషన్ ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు పని చేయరో వీళ్ళు వచ్చి కమిషన్ కి వచ్చి సమాధానం చెప్పాలి. ఈ అమ్మాయి స్టేట్మెంట్స్ ఏవైతున్నాయో, ఏదైతే జుడిషియల్ పవర్ పోలీస్ అంటే జుడిషియల్ కోర్ట్స్ కి ఏవైతే పవర్స్ ఉంటాయో, ఇది కూడా క్వాజీ జుడిషియల్ బాడీస్, వీటికి కూడా ఆ పవర్స్ ఉంటాయి. డెఫినెట్ గా వీళ్ళు సమన్ చేసేసి పిలుచుకునే రైట్ ఉంటుంది, అధికారం ఉంటుంది. వాళ్ళు వచ్చి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా పోలీస్ అధికారికి ఉంటుంది. ఒకటి చెప్తానన్నా, ఇవన్నీ పక్కన పెట్టుంటున్నా, ఎప్పుడైతే అఫెన్స్ జరిగిందో నువ్వు కేసు రిజిస్టర్ చేసేసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కు నువ్వు ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ ఎంట్రస్ట్ చేసిన తర్వాత ఆ కన్సర్న్ ఎస్హెచ్ఓ, ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఎనీబడి ఇన్ ద స్టేట్ అప్ టు ద చీఫ్ మినిస్టర్ కావచ్చు, లీవ్ అబౌట్ ద హోమ్ మినిస్టర్, డెఫినెట్ గా ఈవెన్ మిడ్ ఆఫ్ ద నైట్ ఆయన ఇంట్లోకి పోవచ్చు, ఆయన కొడుకును పట్టుకోవచ్చు, ఆయన మీద ఎంక్వైరీ చేయొచ్చు, ఆయన కావాల్సిన ప్రతి ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయొచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఇట్స్ నాట్ లైక్ ఏదో అయింది కదా హోమ్ మినిస్టర్ కొడుకోలేకపోతే వాళ్ళకి మన పెపెట్లు లెక్క పనిచేద్దాం అనేసి అనుకుంటే గనక న్యాయస్థానాల మీద పోలీస్ యంత్రాంగాల మీద పూర్తిగా నమ్మకం పోతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు దేశం అంతా సెన్సేషనల్ కేసు, ఇంత పెద్ద కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు, ఇంత పెద్ద కేసు జరిగినప్పటికీ ఇప్పటికీ ఈ కేసులో ఆయన కొడుకుని అరెస్టు చేయలేదు అని అంటే చట్టం పనిచేస్తున్నట్ట, పోలీస్ వ్యవస్థ ఉన్నట్ట, న్యాయ వ్యవస్థలు పనిచేస్తున్నట్ట, కమిషన్లన్నీ ఉన్నట్ట లేనట్ట మీరు చెప్పాలి, జర్నలిస్ట్ మీరు కాబట్టి చాలా విషయాలు మీకు మీ దృష్టికి మా అందరికంటే పోలీసుల కంటే అంటే ఇప్పుడు న్యాయవాదుల 72 గంటలు న్యాయస్థానాల కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకే వస్తుంది. పోలీసులు పని చేసిన లేదన్నది మీకు అర్థం కావాలి, మీరే చెప్పాలి. ఎందుకు ప్రజల్లోకి మీరే తీసుకెళ్ళాలి. సామాన్యుడు అయితే మీరే చెప్పారు, తీసుకుపోయి ఈ పడికి లోపట్టేద్దరు. అవును, ఇప్పుడు ఆయన మరి దొరకట్లేదని చెప్తారా, వీళ్ళు ఆయన దాక్కున్నాడని చెప్తారా, ఆయన మీద లుకౌట్ నోటీస్ ఇస్తారా, రేపు ఇంకో రాష్ట్రానికి పోతాడు, ఇంకో దేశానికి పోతాడు, అప్పుడు దానికి బాధ్యత ఎవరు వహించాలి? ఆయన ఇంట్లో ఉన్నా కూడా, ఆయన ఇంట్లో క్యారమ్ బోర్డులు ఆడుకున్నా, లేదంటే కనుక ఆయన ఇంట్లో ఉండేసి పేకాట ఆడుకున్నా, ఆయన ఇంట్లో ఉండేసి ఏం చేసినా కూడా పోలీసులు పోయి అరెస్ట్ చేసేంత దమ్ము ఇవాళ తెలంగాణ రాష్ట్ర పోలీసులకు లేదు, ఆయన ఇంట్లో ఒక అడుగు పెట్టేంత దమ్ము కూడా లేదు. ఇది క్లియర్ కట్, ఇది ఓపెన్ సీక్రెట్. సో ఇప్పుడు అమ్మాయికి న్యాయం జరిగే అవకాశం లేదు. పోలీసులే ఇంకా విచారణ చేయకపోతే వాళ్ళు ఎప్పుడు కోర్టుకు సబ్మిట్ చేశారు, ఆ కోర్టు ఎప్పుడు విచారణ చేయాలి, ఆ విచారణలో ఈయనకి ఎప్పుడు సిద్ధపడాలి, అమ్మాయికి ఎప్పుడు న్యాయం జరగాలి? ఒకటి అన్న, కేసు గ్రావిటీ ఎప్పుడే గానీ నొప్పి లేస్తే ఒక గాయం అయితే ఎన్ని రోజులు ఉంటుంది? 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు, 7 రోజులు, 8 రోజులు, దాని తర్వాత గ్రాడ్యువల్ తగ్గుతూ ఉంటుంది. ఈ టెంపో 4 రోజులకు 5 రోజులకు ఉండేది. ఇప్పుడు మనం మీడియాలో చేస్తున్న ఈ ఒక ప్రాపగండ ఏదైతే ఉన్నదో ఒక 3-4 రోజులు కొనసాగుతుంది. దాని తర్వాత మళ్ళీ మన ఫ్రెష్ న్యూస్కి వెళ్తాం. ఎప్పుడైతే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయో, జరిగినప్పుడు మీకు లాంటి ఛానల్స్, మీకు లాంటి మీడియా వాళ్ళు బయటకు వస్తేనే ఇటువంటి కేసులు రిజిస్టర్ అయితే ఇటువంటి వాళ్ళకి బాధితులకు న్యాయం ఇవాళ ఇప్పుడు కూడా జరిగింది కూడా అదే, జరగబోయేది కూడా అదే. అయితే ఈ గ్రావిటీని పెంచుకుంటూ పోవాలి. అప్పుడు ఏమైతుందంటే వ్యక్తుల మీద గానీ పోలీస్ యంత్రాంగం మీద గానీ ఒత్తిడి పడుతుంది. ఇప్పుడు ఏడికి పోతే నేను ఒక మాట అడుగుతా, ఒక హోమ్ మినిస్టర్ కొడుకు ఎక్కడికి పోతే తప్పించుకొని పోవాలంటే హోమ్ మినిస్టర్ కు బాధ్యత ఉన్నది కదా, తన కొడుకును ప్రొడ్యూస్ చేయాల్సిన బాధ్యత హోమ్ మినిస్టర్. నేను అదే చెప్తున్నా కదా, నీ కొడుకునే నువ్వు ఇట్లా ప్రొటెక్ట్ చేసుకుంటే దేశంలో జరుగుతున్న నేరాలను నీ హోం శాఖ ఎట్లా మట్టుకు కాపాడగలుగుతుంది అన్నది పబ్లిక్ మైండ్స్ లో తిరుగుతూ ఉంటది కదా. దానికి ఏం సమాధానం చెప్తావు? నీకు ఏదైతే చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన సుప్రీం అథారిటీ నువ్వు, ఇంప్లిమెంట్ చేయాల్సిన సుప్రీం అథారిటీ నువ్వు, ఏ న్యాయస్థానంలో ఏ చట్టాల్లోనైతే ఏ పోలీస్ యంత్రాంగం ఎట్లయితే పనిచేయాలి, పనిచేయడానికి డైరెక్ట్ చేయాల్సిన అథారిటీ నీది. నీ ఇంట్లో ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ నువ్వు బయటికి చూపించుతున్నావు కదా. ఇప్పుడు December 31 లో మోయినాబాద్ ఫామ్ హౌస్ లో సాయి భగీరథ్ నా మీద నన్ను మందు దాపిచ్చాడు, నన్ను అత్యాచారం చేశాడు అని అమ్మాయి చెప్తున్నారు. ఆ రోజు అత్యాచారం చేస్తే ఈ రోజు వరకు ఎందుకు కేసు పెట్టలేదు అని ఇప్పుడు బీజేపీ నాయకుడు బండి సంజయ్, బీజేపీ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు, బీజేపీ అనుకూలవాదులు మాట్లాడుతున్నారు. ఒకవేళ 6 నెలల కింద అత్యాచారం జరిగితే మైనర్ బాలిక మీద ఇప్పుడు ఆ ఎవిడెన్సెస్ దొరుకుతాయా? దొరకకపోతే ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయనట్టేనా? అన్న, రేప్ కేసెస్లలో ఫస్ట్ ఇన్స్టెన్స్ లో డిలే ఆఫ్ ఫైలింగ్ ఎఫ్ఐఆర్ ఆర్ గివింగ్ ద కంప్లైంట్ ఈస్ యాక్సెప్టబుల్. ఎందుకంటే ఒక మహిళ మీద తనకు జరిగిన అత్యాచారం ఏదైతే ఉందో తను పోలీస్ దృష్టికి కానీ లేకపోతే సమాజం దృష్టికి కానీ తీసుకొచ్చే ముందు తన పరువుకు సంబంధించింది కాబట్టి తను 1కి 100 సార్లు, 1కి 200 సార్లు, 1కి 1000 సార్లు ఆలోచించాల్సిన అవసరం అనుకుంటుంది.
ఈ రోజు ఆమె బయటకు వచ్చింది. రేపు ఆ ఒక మహిళ యొక్క క్రెడిబిలిటీస్ సమాజంలో ఏమైపోతున్నాయి? వన్స్ మెన్ మీద ఇటువంటి జరిగితే ఎవడు పట్టించుకోడు. ఒక ఆడపిల్ల మీద జరిగిన తర్వాత ఏమైతుందంటే ఖచ్చితంగా అందరు కారుకోవడానికి వస్తారు. ఈమె అటువంటి పిల్లలంట, ఈ అంతం జరిగిందంట, ఈమె మీద రేపు జరిగిందంట. ఇప్పుడు అదే రేపు పెళ్లి జరగాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా కూడా పెద్ద మనసునోడు ఎవడో వచ్చేసి పెళ్లి చేసుకోవాలి కానీ సాధారణ లైఫ్ కాదు కదా ఈమెది. సో ఆ ప్రెజంప్షన్ అంతా కూడా న్యాయస్థానాల మీద ఉంటాయి. అండ్ చట్టాలు ఫ్రేమ్ చేసేటప్పుడు ఇటువంటి ప్రెజంప్షన్స్ ఉంటాయి కాబట్టి చట్టంలో కొన్ని విసులుబాట్లు ఉంటాయి. నీకు ఆ రోజు రేపు జరిగింది, దాన్ని ఎవిడెన్స్ ప్రూవ్ కావాలంటే ఏముందని, ఇప్పుడు పలానా టైంలో December 31 మోయినాబాద్ ఫామ్ హౌస్ లో ఆ అబ్బాయి నన్ను రేప్ చేసినాడు, అదే December 31 మోయినాబాద్ ఫామ్ హౌస్ టవర్ లొకేషన్, ఆ అమ్మాయి టవర్ లొకేషన్ తీస్తే ఈజీగా అర్థమవుతుంది. ఏ ఫామ్ హౌస్ అయినా పోతాము, ఏ ఫామ్ హౌస్ పోతామో ఆ ఫామ్ హౌస్ ఒక సీసీ కెమెరాలు తీస్తే తెలుస్తుంది. ఆ సీసీ కెమెరాలు తీసిన తర్వాత ఈమె ఆ అబ్బాయి ఒకటే రూమ్ లో గడిపినారా లేదా అని తెలుస్తుంది. ఇంత హై ప్రొఫైల్ లో ఇంకా సీసీ కెమెరా ఎందుకుండే? ప్రతి చోట ఇవాళ ఈ రోజు ఇంత టెక్నాలజీలో సీసీ కెమెరాస్ లేని ప్లేస్ లేవి కదా. ఇప్పుడు ఒకటి, దాని తర్వాత ఫొటోస్ దిగినారు, వీళ్ళ ఫోన్ కాల్ రికార్డ్ తీసినా కానీ, లేదంటే కనుక వాట్సాప్ లో వీళ్ళ చాట్ యొక్క ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేసినా కానీ, డేటా తీసినా కానీ, లేదంటే రిట్రీవ్ చేసినా కానీ, ఏదో ఒక చోట ఇదివరకు కూడా నేను మీకు చెప్పిన ఎవరి క్రిమినల్ విల్ లీవ్ హిస్ విజిటింగ్ కార్డ్ అట్ ద ప్లేస్ ఆఫ్ అఫెన్స్ అంటాం. ఇప్పుడు నేరారోపణ జరిగింది, నిప్పులేదు పొగరాదంట. మనం ఏదో జరిగిన తర్వాత దాన్ని ప్రూవ్ చేయాలని అనుకుంటే పోలీస్ అధికారి ఖచ్చితంగా ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పనిచేస్తే ఎంతటోనైనా శిక్షించవచ్చు. ప్రాసిక్యూషన్ ప్రాపర్ గా పనిచేస్తే. మీరు అన్నారు కదా అమ్మాయి యొక్క ఐడెంటిటీ బయటికి రావచ్చు, డైరెక్ట్ గా ఇక్కడ ఎఫ్ఐఆర్ఏ అమ్మాయి పేరు, అమ్మాయి తల్లిదండ్రుల పేరు, ఎఫ్ఐఆర్ ని పోలీసులు పబ్లిక్ డొమైన్ లోకి విడుదల చేశారు. ఇప్పుడు అమ్మాయి ఐడెంటిటీ, అమ్మాయి కుటుంబం ఐడెంటిటీ మొత్తం బయటకు వచ్చింది. ఇలాంటి సందర్భాల్లో పోలీసులు ఇట్లా చేయొచ్చా అంటే అమ్మాయిని బ్లేమ్ చేసే కార్యక్రమం ఇక్కడ పక్కడ్బందీగా చట్ట ప్రకారం పోలీసుల ఆధ్వర్యంలో జరుగుతుంది కదా. 2 పారామీటర్స్ అన్న. వన్స్ అమ్మాయి ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయద్దు ఎప్పుడంటే ఎనీ రేప్ అఫెన్స్ జరిగినప్పుడు రేప్ విక్టిమ్ యొక్క ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయద్దు అన్నారు. ఇట్స్ క్లియర్ కట్. అక్కడ ఆ కేసుకు వచ్చేసరికి ఆమె ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయరు. దట్ ఈస్ వన్ కేస్. ఇక్కడ సెకండ్ కేసు, అది ఆ అమ్మాయి కాదని తర్వాత సంగతి. మీరు నేను అనుకుంటున్నాము, మీడియా ఛానల్ మాట్లాడుకుంటున్నారు, మన ఇంటర్ప్రిటేషన్స్ ఇవన్నీ కూడా. మనం ఎప్పుడైతే అంటే మనము చట్టం దృష్టి నుంచి చూస్తే రేప్ విక్టిమ్ యొక్క ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయొద్దు. కానీ వీళ్ళు పెట్టిన కేసులో, ఈ అబ్బాయి భగీరథకి పెట్టిన కేసులో హనీ ట్రాప్ జరిగిందని చెప్పి అంటున్నాడు. హనీ ట్రాప్ పలానా అమ్మాయి చేస్తుంది అంటున్నాడు. ఆ అమ్మాయి ఈ అమ్మాయి మైనరే కదా, పలానా అమ్మాయి కూడా మైనరే కదా. ఆ అమ్మాయే ఈ అమ్మాయి అనడానికి ఈ కేసుకు లింకప్ లేదు. ఎందుకంటే ఈ కేసులో ఉన్న అమ్మాయి ఎవరో మనకు తెలియదు. మన అంటే మన ఆలోచనలు, మన ప్రిజంప్షన్స్ అవన్నీ, అది మన అజంప్షన్, మన ప్రిజంప్షన్స్ అవి. ఈమె అమ్మాయి కానీ కానీ ఆ అమ్మాయి ఐడెంటిటీ డిస్క్లోజ్ కాలేదు. ఆ అమ్మాయి ఈ అమ్మాయి అనుకోవడానికి లేదు చట్టం ఐఎఫ్ లాలో. కానీ అంటే అన్లెస్ ఒకటే రాష్ట్రంలో ఉన్నది, ఒకటే హోంశాఖలో ఉన్నది, ఇంత మటుకు ఇంత హై ప్రొఫైల్ కేసులో ఈ కొడుకు మీద పెట్టిన కేసే అదే అని తెలిసినప్పటికీ వీళ్ళు ఇంకో కేసు పెట్టి ఆమె విషయాలు బయట పెడుతున్నట్టే కదా. ఒకటి, ఇప్పుడు మీడియా ఛానల్స్ అడ్వాన్స్ అయిపోయినాయి కాబట్టి ప్రతి ఫ్యాక్ట్ ను ప్రజల్లోకి న్యాయస్థానాల కంటే, కోర్టుల కంటే, పోలీసుల కంటే కూడా మీడియాలే ముందు పెడతా ఉన్నది. వన్స్ ఆమె మీద అఫెన్స్ జరిగింది అనేది మీడియా ఛానల్ బయటకు తీసుకొచ్చింది. ఈ అమ్మాయి వచ్చేసి ఆయన మీద హనీ ట్రాప్ కేసు పెట్టిందని చెప్పి మీడియా ఛానల్ తీసుకొచ్చింది. కానీ ఏ చోట కూడా పోలీసు వాళ్ళ ఇష్యూను లీక్ చేయలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏడా కూడా పోలీసులు ఇన్ఫర్మేషన్ పబ్లిక్ డొమైన్స్ లో పెట్టలేదు. అవునా కదనా? ఎఫ్ఐఆర్ బయటకు వచ్చిందంటే దాని అర్థం అంతే కదా. ఎఫ్ఐఆర్ బయటకు వచ్చిందంటే మన ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అది పబ్లిక్ డాక్యుమెంట్ అవుతుంది. నెట్లో పోయేసి మన కేసు నెంబర్ కొడితే ఆటోమేటిక్ గా ఎఫ్ఐఆర్ బయటకు వస్తుంది. ఇటువంటి సెక్షువల్ అసాల్ట్ జరిగిన కేసులు కానీ, రేప్ కేసెస్లో కానీ ఎఫ్ఐఆర్ అనేది పబ్లిక్ డొమైన్ లో పెట్టరు. సో అది బయటకు వచ్చే ఛాన్స్ తక్కువ. బట్ అయినప్పుడు కూడా మన భారతదేశంలో ఎవ్రీథింగ్ ఈజ్ మేనేజబుల్ కాబట్టి మేబీ బయటకు వస్తే రావచ్చు. అండ్ సేమ్ టైం నేనైతే ఎఫ్ఐఆర్ కాపీ చూడలే. ఏదైతే స్పెక్యులేషన్స్ 74, 75, 76 బిఎన్ఎస్ ప్రకారంగా పెట్టినారు, అసాల్ట్ అని ఉమెన్ అని చెప్పేసి ఏదో సెక్షువల్ అసాల్ట్ జరిగింది, అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్ట్ జరిగింది. సో ఈ సెక్షన్స్ పెట్టిన దానికి 3 నుంచి 5 సంవత్సరాలు, 2 నుంచి 3 సంవత్సరాలు మీరు అన్నట్టుగా పనిష్మెంట్స్ ఉంటాయి. కానీ ఆమె మైనర్ గర్ల్, ఆమె మీద రేప్ జరిగింది, అది ఎఫ్ఐఆర్ అయిందంటే మాత్రము దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ బండి భగీరథ్ టు ఎస్కేప్. కంపల్సరీ హనీ ట్రాప్ కేసు, పోక్సో కేసు 2 నడుస్తున్నాయి. ఈ హనీ ట్రాప్ కేసు ఫస్ట్ విచారణ చేయాలన్నా, పోక్సో కేసు ఫస్ట్ విచారణ చేయాలా అనే సందిగ్ధం ఏర్పడ్డప్పుడు న్యాయపరంగా ఏ దానికి ఎక్కువ తీవ్రత ఉన్నది, ఏ దాంట్లో ఎక్కువ అర్జెన్సీ ఉంటుంది?
అన్న ఇప్పుడు హనీ ట్రాప్ అనేది ఏదైతే ఉన్నదో అది ఒక ట్రాపే, అదొక ట్రాప్ కేసు. అదే ట్రాప్ కేసు అది కదా. హనీ ట్రాప్ అక్కడ జరుగుడు కాదు, హనీ ట్రాప్ అనేది ఒక ట్రాపే. ఓకే, అందులో ఎటువంటి వాస్తవం లేదు, అది ప్రూవ్ కాదు అన్లెస్ అది 100% ప్రూవ్ కాదు. ఎవరైతే డిఫెన్స్ అడ్వకేట్ గట్టోడు ఉన్నాడు అనుకోండి, సింగిల్ స్ట్రోక్ లో అది కొట్టుడు పోతుంది. ఎందుకంటే చెప్తా, ఫస్ట్ ఇన్స్టాన్స్ లో ఈమె ఒక కంప్లైంట్ ఇచ్చింది, ఇది కౌంటర్ కేసు. ఇది ఈ అమ్మాయి ఇంకోటి ఏంటంటే హై ప్రొఫైల్ కేసు ఇది. ఎప్పుడైతే ఈ అమ్మాయి అబ్బాయి మీద కంప్లైంట్ ఇచ్చిందో, ఆ అబ్బాయిని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి, రెస్ట్రిక్ట్ చేసుకోవడానికి వాడుకున్న కేసు ఇది హనీ ట్రాప్ కేసు. అండ్ దాని తర్వాత రేపు కనుక వీళ్ళే అమ్మాయి కనుక హైకోర్టు పోతే ఈజీ స్క్వాష్ అవుతుంది కేసు ఇది. ఎందుకంటే ఇంటర్లింక్ అవుతుంది. ఇప్పుడు న్యాయస్థానానికి ఎవడు అతిథులు గారు, చట్టానికి ఎవరు అతిథులు గారు. మేబీ పోలీస్ యంత్రాంగము హోంశాఖకు అతిథులు కావచ్చు, లేదంటే హోంశాఖ కింద పోలీసులు పనిచేస్తున్నారు కాబట్టి పరస్పర గౌరవాలు లేకపోతే సల్యూట్లు కొట్టుకోవడం ఉంటుంది. కాబట్టి ఈ స్థాయికి పెద్దబాబుకి ఏదైతే సల్యూట్ కొడుతారో చిన్నబాబు కూడా అదే సల్యూట్ కొట్టాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా రక్షించాల్సిన బాధ్యత ఇదే పోలీసుల మీద ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో పనిచేసే పని మనిషి ఉంటుంది, నాకేదైతే గౌరవం ఇస్తుందో నా కొడుకు అదే గౌరవం ఇవ్వాలి. అండ్ నేను ఏ పని చెప్తే ఆ పని చేయాలి, నా కొడుకు ఏ పని చెప్తే ఆ పని చేయాలి. నేను తప్పు చేస్తే కాపాడాలి, లేకపోతే అంతే కదా. నీ సబార్డినేషనే కదా. హోంశాఖ సబార్డినేషన్ లోనూ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ ఉన్నారు. ఇవాళ వీళ్ళు ఏం చెప్తే మన కింద అధికారులు అదే పని చేయాలి. మీరు చెప్పిన కేసులో ఇప్పుడు ఆయన ఆ పదవిలో ఉన్నంత కాలము ఇంకా ఈమెకు న్యాయం జరగదు. ఈమెకు న్యాయం జరగాలంటే ఆయన తొలగించాలన్న డిమాండ్ వస్తుంది. అది సరైందని రేపు కోర్టులు భావించే అవకాశం ఉందా? ఆయనను తొలగించాల్సింది కేంద్ర ప్రభుత్వం. అది అవును, కోర్టులు ఒక్కటేనా? ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, కేంద్ర ప్రభుత్వంకి చిత్తశుద్ధి ఉండి ఈ ఇన్వెస్టిగేషన్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరగాలంటే ఈయన అధికారులు ఉంటే కనుక ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరగదు. కాబట్టి ఈయనను ఇమీడియట్గా బర్తరఫ్ చేయాలి. కానీ రాష్ట్రంలో ప్రభుత్వాలు అట్లా లేవు. కోర్టులు మాత్రమే న్యాయాన్ని పరిరక్షించగలవు. కోర్టులు మాత్రమే అతను అంత పెద్ద పొజిషన్లో ఉంటే ఈ అమ్మాయికి న్యాయం జరగదు కాబట్టి అతన్ని మీరు అది పదవి నుంచి తొలగించవచ్చు అని ఏమన్నా డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుందా? కోర్టుకు డైరెక్షన్ ఇచ్చే లీగల్ శాంటిటీ అయితే లేదు. ఇప్పుడు నేరము రుజువయ్యేంత వరకు వాడిని ఇన్నోసెంట్ గానే ప్రెజెంట్ చేయాలని చెప్పి న్యాయస్థానం ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా చెయ్యాలని న్యాయస్థానం చెప్తుంది. మీకు ఒకవేళ కాదంటే కనుక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మార్చండి, ఇన్వెస్టిగేషన్ అథారిటీని మార్చండి, లేకపోతే ఇది సిబిఐకో ఇంకేదైనా ఏజెన్సీస్ కి ఇవ్వండి, ప్రైవేట్ ఏజెన్సీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సిట్ వేశారు. ఈ సిట్ అనేది కాలయాపన కోసం వేసే సిట్ అనొచ్చా, లేకపోతే వేగవంతమైన విచారణ కోసం వేసే? ఎందుకంటే గతంలో వేసిన ఏ సిట్ ఇంతవరకు దిక్కు లేదు, దివారం లేదు, అవి ఏళ్ల తరబడి నడుస్తూనే ఉంటాయి. నిజంగానే పోక్సో కేసులో సిట్ వేయడం ఎందుకు? పోక్సోనే చాలా సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది, స్పీడ్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన చట్టం. అంతకంటే పెద్ద చట్టం లేదు కదా. మరి సిట్ వేయడం వల్ల దీని ఉద్దేశం ఏంటి? ఇది ఒకటండి, ఇది వెరీ ఎర్లీ స్టేజ్. దీనికి ఇమ్మీడియట్ గా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పెట్టాల్సిన నెసిటీ లేదు. ఏదైతే ప్రైమరీ ఫేసి నీకు కంప్లైంట్ వచ్చిందో దాని మీద నువ్వు ఎఫ్ఐఆర్ కట్టు, ప్రాపర్ కేసు ప్రాపర్ సెక్షన్స్ ఇంప్లిమెంట్ చేయి, వన్ రిమైండ్ చేయండి ఫస్ట్. బయట ఉంటే కనుక ఎవిడెన్స్ ట్యాంపర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, విట్నెస్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు సాధారణ వ్యక్తి మీద ఏదైతే మీరు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారో అదే చట్టము ఈ హై ప్రొఫైల్ కేసుల మీద ఇంప్లిమెంట్ చేస్తే, అదే స్టైల్ ఆఫ్ వర్క్ ఇంప్లిమెంట్ చేస్తే ప్రభుత్వాల మీద కూడా, న్యాయస్థానాల మీద, అండ్ తర్వాత పోలీస్ యంత్రాంగాల మీద నమ్మకం ప్రజలకు ఉంటుంది. నువ్వు సిట్ వేసినావు, వాట్ ఈస్ ద అల్టిమేట్ అవుట్కమ్ చెప్పండి. ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేయలేని పని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేస్తారని చెప్పి ఏమున్నది గ్యారంటీ? అది నీకు చేయాలనుకుంటే ఇమీడియట్ గా ఏదైతే ఎఫ్ఐఆర్ అయిందో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవుతూ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఆయన తీసుకపోయి కోర్టు ముందు హాజరుపరచు. ఫస్ట్ ఆయన జ్యుడిషియల్ కస్టడీ తీసుకొనివ్వండి. ఫస్ట్ ఆయన బయట ఉంటే కనుక ఎవిడెన్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, విట్నెస్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో కాబట్టి దాన్ని రెస్ట్రిక్ట్ చేయడానికి ఫస్ట్ నేను పోలీసు కస్టడీలోకి తీసుకోలే, కోర్టు సబ్మిట్ చేయాలి, జ్యుడిషియల్ కస్టడీలో పెట్టాలి. ఇన్వెస్టిగేషన్ పూర్తి అయ్యేంత వరకు కూడా ఎవరైతే నేరం చేసిన వాళ్ళు బయట ఉండొద్దు. ఇది నేను చెప్పేది కాదు, చట్టం చెప్తా ఉన్నది. ఈ ఒక్క కేసులో కాదు, అందరి కేసుకి ఇంప్లిమెంట్ అవుతుంది. నువ్వు ఒక వ్యక్తిని, హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తిని ఇమీడియట్గా ఫస్ట్ ఇన్స్టాన్స్లో ఎఫ్ఐఆర్ కాలే, నువ్వు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసేసి ఏదో చేస్తామనేసి అంటే ప్రతి ఒక్కరు అది అడుగుతారు కదా. ఇంకా అటువంటిప్పుడు ఈ కామన్ లాస్ ఎందుకు? ఇప్పుడు ఈ బిఎన్ఎస్లు ఎందుకు, బిఎన్ఎస్ఎస్లు ఎందుకు, ఐపీసీలు ఎందుకు, సిఆర్పిసీలు ఎందుకు? మీరు అన్నట్టు ఇప్పుడు అమ్మాయి విషయంలో, ఈ హై ప్రొఫైల్ కేసు విషయంలో వీళ్ళు పోలీసులు పట్టించుకోవట్లేదు. సిట్ వేస్తే ఎప్పుడు తెలుస్తలేదు. అమ్మాయి నాకు ప్రాణహాని ఉన్నదంటున్నది. అమ్మాయిని ఆల్రెడీ బండి సంజయ్ వాళ్ళ ఇంటికి పిలిపించి బెదిరించిండు, ఎక్కువ చేస్తే నిన్నే లోపటేస్తామంటున్నారు, లేకుండా చేస్తామంటున్నారు, వాళ్ళ తరపున మాట్లాడే వాళ్ళని బెదిరిస్తున్నారు. ఇట్లాంటి సమయంలో ఆ అమ్మాయి ప్రాణానికి కానీ, అమ్మాయి కేసులో గెలవడానికి న్యాయానికి కానీ రక్షణ ఏమైనా ఉన్నాయా? పోలీసులను ఒక్కటి నమ్ముకోకుండా చట్టాల ద్వారా, కోర్టుల ద్వారా. ఒక ఇన్సిడెంట్ చెప్తానా, వెరీ రీసెంట్గా జరిగింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను బండి సంజయ్ ఏదో అన్నాడు. అవును. అంతకంటే ముందు బండి సంజయ్ని కేటీఆర్ ఏదో అన్నాడు. ఉమ్, దాన్ని ఉద్దేశించి ఈ రెండు ఇంటర్లింక్ చేసుకుంటూ కౌశిక్ రెడ్డి ఒక మాట అన్నాడు. ఉమ్, ఈ అన్నిటిని ఉద్దేశించి వాళ్ళ మీద ఒక దాడి జరిగింది, అవును. ఒక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం. అవును, ఎమ్మెల్యే క్యాంప్. ఇంత హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళకే సెక్యూరిటీ లేనప్పుడు ఈ అమ్మాయి- ఏమిట్లా ఏం లేని ఒక మహిళకి ఏం ప్రొటెక్షన్ ఉంటుంది ఈరోజు మన రాష్ట్రంలో? అక్కడే కేసులు చాలా మటుకు నీరుగారిపోతా ఉన్నాయి. ఉమ్, మనము ఇంటర్వ్యూ కంటే ముందు మాట్లాడుకుంటే ఏమనుకున్నామంటే దెర్ ఇస్ వెరీ లెస్ కన్విక్షన్ రేట్ ఇన్ పోక్సో యాక్ట్స్లలో. అవును. ఏమైతుందంటే వన్స్ ఎఫ్ఐఆర్ తెలంగాణలో 7% ఉందట పోక్సో ఎఫ్ఐఆర్ కేసులో. చేసేంతసేపు Conviction rate. గ్రావిటీ ఒకటి ఉంటుంది, ఉమ్, ట్రయల్స్ కమెన్స్ అవుతున్నంతసేపు తగ్గిపోతుంది. ఉమ్, మళ్ళీ దాని తర్వాత జడ్జిమెంట్ ఇచ్చేసరికి ఆల్మోస్ట్ 80-85% కన్విక్షన్ రేట్ పడిపోతూ ఉన్నది. ఉమ్, ప్రాపర్ ఎవిడెన్స్ లీడ్ అయితలేవు, ఓకే. ఎక్కడో చోట కాంప్రమైజ్ అయిపోతున్నారు, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు, భయభ్రాంతులకు గురైపోతా ఉన్నారు. ఇప్పుడు బయట కూడా జనాలు అందరూ అనుకుంటారు ఏంటంటే ఇదంతా సంచలనం జరుగుతుంది, లాస్ట్కి ఎటకేలకు ఏదో సెటిల్మెంట్ అయిపోతుంది, అందరు ఫూల్స్ అవుతారు అనే ఒక చర్చ నడుస్తుంది. ఇగో ఫూల్ అనేసి ఎవడికి వాడు ఇండివిజువల్గా భావించాల్సిన ఇది. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మనం ఇంత మాట్లాడుకున్నాము, రేపు ఏదో జరగలేదు, ఏం జరగలేదు, నేను ఫూల్ అయినా నేను అనుకుంటున్నా. ఇట్లా ఉమ్, నా ఒక అడ్వకేట్గా, ఒక చట్టం తన కాంగ్రెస్ పని పార్టీ తాను రిప్రజెంటేటివ్గా చేయలేకపోతుంది. జరుగుతున్న వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత గల వ్యక్తిగా నా ఒక సబ్మిషన్స్, నా ఒక ఒపీనియన్ మీరు మీడియా చెప్తారు. ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేగాని రేపు ఏమి జరగలేదు అన్నంత మాత్రాన్ని నేను పోయి ఉట్టిగా నేను గంట టైం వేస్ట్ చేసుకున్నా, మీడియాలో మాట్లాడినా ఏం జరగలేదు, అయ్యో ఏమో జరిగిపోతుంది, వాళ్ళు ఈ పోక్సో కాంప్రమైజ్. కేసులలో సెటిల్మెంట్ కి ఎక్కువ అవకాశం ఉంటుందా, శిక్ష పడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది? మీరే చెప్పింది కదా, సెటిల్మెంట్ కన్విక్షన్ రేట్ ఈస్ వెరీ లెస్ అని మీరు అన్నారు కదా. దానికి రీజన్స్ ఏంటి? డిలే, డిలే, ఇంకా భయప్రాంతాలకు గురి ఇప్పుడు చేయడం. ఆల్మోస్ట్ జడ్జిమెంట్ వచ్చినప్పుడే కదా కన్విక్షన్ రేటు డిసైడ్ ఉండేది, అయ్యేది. అంతే. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే ఏదో ఒక చోట కేసు గ్రావిటీ తగ్గిపోతుంది, సివియారిటీ తగ్గిపోతుంది, కాంప్రమైజ్ అన్న అవుతారు, లేదంటే కనుక భయపడని వెనకపోతారు. ఓకే. సో ఇంత పెద్ద కేసు, ఇప్పుడు ఇది అవునన్నా కాదన్నా దేశంలో అందరూ చర్చించుకుంటున్న కేసు. ఇట్లాంటి విషయాల్లో కూడా న్యాయం జరగాలంటే నేషనల్ ఉమెన్ కమిషన్ కానీ, మానవ హక్కుల కమిషన్ కానీ, ఇట్లాంటి వాళ్ళు ఇంటర్వ్యూన్ అయ్యి ఈ న్యాయ వ్యవస్థ మీద ప్రజలకున్న నమ్మకాన్ని పెంచే అవకాశం ఏమన్నా ఉన్నదా? నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషన్ను అపాయింట్ చేయాల్సింది మళ్ళీ నేషనల్ బీజేపీ పార్టీ. ప్రభుత్వం ఇప్పుడు. స్టేట్ ఉమెన్ రైట్స్ కమిషన్ అపాయింట్ చేయాల్సింది స్టేట్ పార్టీ. అవును. నేరం జరిగిందన్నప్పుడు ఎవరైతే కాంపిటెంట్ అథారిటీ ఉంటారో ఉమ్. ఆ ఒక్క అథారిటీ కరెక్ట్ Correct గా పనిచేస్తే పనిచేస్తే సరిపోతుంది కదా. కానీ ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ ఎందుకు అంటున్నా నేను. ఉమ్. ఇప్పుడు నీ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది, ఉమ్. నువ్వు ఫస్ట్ ఇన్స్టెన్స్ నువ్వు అరెస్ట్ చేసి రిమాండ్ చేయి, లీగల్ ప్రాసెస్ ఎట్లయితే అందరికీ జరుగుతుందో అదే నువ్వు ఇంప్లిమెంట్ చేయంటున్నాను నేను. ఉమ్. నువ్వు ఎందుకు బయాస్డ్గా ఉంటున్నావు? ఉమ్. ఇంకోటి, కేంద్ర మంత్రికి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉమ్. నీ ఇంట్లోనే ఎటువంటిది నువ్వు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తే రేపు ఇంకోటికి కామన్ మ్యాన్కి న్యాయం జరుగుతుంది. ఎట్లా నమ్మకం ఉంటుంది? బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఇంకోటి కావచ్చు. అంటే మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం సమాజానికి? ప్రజలు మనం ఎన్నుకున్నారు, నిన్ను ఎంపీని చేసినారు, కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం నిన్ను మంత్రిని చేసింది, నీ ఇంట్లో నీ కొడుకునే సరిగ్గా పెట్టుకోలేకపోయినావు, ఆయన మీద నేరారోపణ మోపబడిందంటే నువ్వే తప్పిస్తా ఉన్నావు, ఎవిడెన్స్ అన్నింటిని కూడా నువ్వే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు, అండ్ ఇంటికి వచ్చినట్టు వాళ్ళని బెదిరించి పంపిస్తున్నావు. ఇవన్నీ మీడియా స్పెక్యులేషన్స్. ఇవన్నీ జరుగుతున్నప్పుడు రాష్ట్రం మీద కానీ కేంద్రం మీద ఎటువంటి నమ్మకం ఉంటుంది? ఇప్పుడు నీ ఒక్కరిని స్వార్థం గురించి అని చెప్పేసి, నీ కొడుకు అని చెప్పేసి నువ్వు ఆలోచించి మొత్తం పోలీసు సిస్టాన్ని కూడా వ్యవస్థని బ్లేమ్ చేసే పరిస్థితి వచ్చింది కదా. సో కాబట్టి ఎవరికి అంటే తనను మించిన ధర్మం ఇంకోటి లేదనేసి అంటారు. నా కొడుకుని నేను కాపాడుకున్నప్పుడు ఇంకా దేశాన్ని నేను కాపాడుతా అని చెప్పి ఆయన అట్లా కూడా అనుకోవచ్చు. కానీ తప్పు ఇక్కడ కనపడుతున్నప్పుడు తన కొడుకును నిజంగా ఇన్నోసెంట్ అయితే కాపాడుకోవచ్చు, ఎదుటి వాళ్ళు దాడి చేస్తే. కానీ న్యాయస్థానమే చెప్తుంది కదా, ప్రతి ఒక్కరు ఇన్నోసెంట్ గానే ప్రూవ్ కావాలి అంటే గిల్ట్ ప్రూవ్ అయ్యేంత వరకు నిజంగానే innocent గా మీరు అన్నట్టు నిపుణులైందే పోరాదన్నట్టు ఎక్కడా జరగంది, ఎవరి రాజకీయ నాయకుడు కొడుకు మీద జరిగింది. సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఉన్నారు, మిగతా హోమ్ మినిస్టర్లకు కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లల మీద జరిగింది. ఓన్లీ బండి సంజయ్ కొడుకు మీదనే జరిగింది. ఇది ఒకసారి కాదు, ఇది రిపీటెడ్ గా జరుగుతూ ఉన్నాయి. కొన్ని వీడియోస్ మనం చూసినాం. అవును, ఇంతకు ముందు కూడా ఒక వార్డెన్ హాస్టల్లో వేసి ఒక పిల్లోని కొట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. అది అంటే సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళంతా కూడా? ఎటువంటి ఎప్పుడైతే అంటే మనం ఏమంటామంటే మొక్క వంగది మానే వంగన ఏదన్నా సరి చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు తను మొక్కకున్నప్పుడే సరి చేయాలి. రేపు వీళ్ళంతా కూడా దేశానికి ఎటువంటి ఫోర్సెస్ తయారవుతారు? ఇప్పుడు అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్సే కదా. ఇప్పుడు అంత దారుణంగా ఒక తోటి మిత్రుడినే ఆ విధంగా కొట్టి వీడియోలు తీసి వీడియోలు వైరల్ చేయాల్సిన నెసెసిటీ ఏమున్నది? ఆ రకంగా బిహేవ్ చేయాల్సిన అవసరం ఉంది? ఏం కల్చరు వ్యాపిస్తూ ఉన్నది దేశంలో? చివరిగా ఈ అమ్మాయికి ఇప్పుడు ఆమెకు ప్రాణానికి రక్షణ కావాలన్నా, ఆమెకు దక్కాల్సిన న్యాయం జరగాలన్నా ఒక న్యాయవాదిగా మీరు చెప్పేది ఏంటి? నేను ఒకటి ఏం చెప్తానంటున్నా, ఇప్పుడు
ఎవ్రీ ఉమెన్ ఇస్ ఎన్ ఉమెన్. ఓకే, ఫస్ట్ ఇన్స్టెన్స్ నేనేం చెప్తానంటే, మనం ఎవరితోనన్నా వెళ్ళాలన్నా, చేయాలన్నా, కమిట్ కావాలన్నా, ట్రావెల్ చేయాలన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సేఫ్టీ మీరు చూసుకోండి. చేతులు కావాలని కాకులు పట్టుకోండి అంటే ఇంక ఇదే అంటాము. ఓకే, అండ్ ఇవన్నీ ప్రూవ్ కావాలి అంటే ఇక్కడ పబ్లిక్ ఇంకో దిక్కు కూడా మాట్లాడుకుంటున్నారు. వన్స్ జరిగింది, ట్వైస్ జరిగింది, థ్రైస్ జరిగింది, నువ్వు ఫస్ట్ టైం ఎందుకు బయటికి రాలే, సెకండ్ టైం ఎందుకు బయటికి రాలే, మూడోసారి ఎందుకు బయటకు వచ్చావు? నేను పెళ్లి చేసుకుంటానని నమ్మించారు. నమ్మడం అనేది సమాజ ధర్మము. ఒక అబ్బాయి గొప్ప ఇంటి పిల్లగాడు, ఒక హోమ్ మినిస్టర్ కొడుకు, ఇతను కూడా అన్యాయం చేస్తాడా, మోసం చేస్తాడా అని నమ్మే అవకాశమే లేదా? నమ్మొద్దా జనాలని? ఇంకా నమ్మి నువ్వు సర్వము సమర్పించుకున్న తర్వాత, అవును, మోసం చేస్తారని ఊహించలేదు కదా అమ్మాయి. దట్టు మైనర్ బాలిక మోసం చేస్తుందని ఊహించలేదు. నమ్మకం అమ్మాయి అయిపోయిన తర్వాత ఈ రోజు అది రేప్ అయింది. అవును, అంటే ఈ అమ్మాయి గురించి నేను మాట్లాడితే ఇన్ జనరల్ చెప్తున్నా, జనరల్ ఫినామినా చెప్తున్నా. ఎప్పుడైతే నువ్వు నమ్మకంగా ఒక అమ్మాయి అబ్బాయి కలిసినరో, అది ఒకవేళ సెక్షువల్ ఇంటర్కోర్స్ జరిగితే అది ప్రేమ అవుతుంది, ఆప్యాయత అవుతుంది, అనురాగం అవుతుంది, అన్నిటికంటే పవిత్రమైన బంధం అవుతుంది. ఎప్పుడైతే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చినాయో ఇమీడియట్గా అది రేప్ అవుతా ఉన్నది. నీకు వితౌట్ కన్సర్న్ నువ్వు పోయిన దాకా ఎందుకు పోయినావు, ఎందుకున్నావు, ఒక్కసారి పోయినావు, రెండుసార్లు పోయినావు, మూడోసారి ఎందుకు పోయినావు, ఇంటర్ప్రిటేషన్స్ ఇవన్నీ కూడా, జనరల్ ఇంటర్ప్రిటేషన్స్ ఇవన్నీ కూడా. రేపు డిఫెన్స్ సైడ్ తీసుకుంటే, ఇప్పుడు ఎవరో దిక్కుమాలినోడు అడ్రస్ లేనోడు అయితే ఏ అమ్మాయి నమ్మదు. కానీ ఇతను ఒక హై ప్రొఫైల్, ఒక హోంశాఖ సహాయ మంత్రి, సమాజంలో గౌరవ మర్యాదలు ఉన్న వ్యక్తి, వీళ్ళని నమ్మితే నష్టమేందని ఎవరైనా అనుకుంటారు కదా. ఈరోజు ఆ అమ్మాయి కూడా అట్లా అనుకోవడం కూడా, నమ్మడం కూడా తప్పేనా? ఇట్లాంటి వాళ్ళని కూడా నమ్మకం ఉన్న చోటే మోసం ఉంటుంది. బోత్ రెండు పట్టాలు లాంటి నేను ఎప్పుడు చెప్తుంటా. అంతే కదా, నువ్వు నమ్మినవంటే నమ్మకం పక్కనే మోసం వస్తుంది, నమ్మకపోతే మోసమే ఉండదు కదా. టు దట్ ఎక్స్టెంట్ ఎందుకు పోవాలంటే నేను అంటే ఇప్పుడు నేను ఇచ్చేది ఒకటి ఈ అమ్మాయి కానీ నేను అంటలేను, నీ జనరేషన్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ ఏ ఆడపిల్లకన్నా నేను ఇచ్చే మెసేజ్ అయితే ఒక్కటే, ఈ అబ్బాయి నా జీవిత భాగస్వామి, లేకపోతే మొత్తం ఈ అబ్బాయితో నా లైఫ్ ఉంటుంది అనుకోని కనుక నువ్వు మొత్తం పూర్తిగా సరెండర్ అయినావు అనుకో, ఇటువంటి కాన్సిక్వెన్సెస్ ఏదో ఒక రోజు ఎదురవుతాయి. 17 years ఒక మైనర్ గర్ల్ 7-8 months నుంచి కూడా ఈయనతో ట్రావెల్ చేస్తుంది. ఆ పేరెంట్స్కి ఆ కన్సర్న్ లేదా? నా కూతురు ఎక్కడ పోయింది, నా కూతురు ఏ ఫామ్ హౌస్ పోయింది, ఎక్కడ ఉన్నది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మానిటరింగ్ ఎవరు ఉండాలి? అమ్మాయి పేరెంట్స్ వాళ్ళ మీద ఉండాలి. సేమ్ టైం ఒక హోమ్ మినిస్టరు కొడుకు ఎక్కడికి పోతున్నాడు ఏంటన్నది ఆ మానిటరింగ్, ఆ విజిలెన్స్ ఆ తండ్రి ఆ కొడుకు మీద పెట్టుకోవాలి. నిఘా విభాగాలు కూడా చూసుకోవాలి. నువ్వు ఎంత ఎనీ ఎక్స్టెంట్ పోతున్నా తెలియట్లేదంటే ఇతను కంట్రోల్ లేనట్టే కదా. అందుకే పిల్లలకి ఇచ్చే ఫ్రీడమ్ అది. ఆ ఫ్రీడమ్ నువ్వు ఇవ్వడం వల్ల ఈరోజు ఈ డిస్ట్రాక్షన్స్ గురి చేస్తున్నది. నిన్న బండి సంజయ్ అంత ఆవేదనకు గురయ్యేసి అంత హై టెంపర్తోని అంటే ఇమోషనల్గా మాట్లాడాల్సిన పరిస్థితి బికాస్ ఆఫ్ ఈ కొడుకు వల్లనే వచ్చింది కదా. అంతే కదా, ఈ కొడుకు చేసిన యాక్టివిటీ వల్ల ఈ కుటుంబానికి, బండి సంజయ్ కుటుంబానికి లేకపోతే బండి సంజయ్కి వచ్చింది ఏమీ లేదు. బట్ ఈ కొడుకు చేసిన యాక్టివిటీ వల్ల ఈయనకు నష్టం చాలా విపరీతమైన డ్యామేజ్ జరిగింది. అదే మానిటరింగ్ కనుక ఫస్ట్ ఇన్స్టెన్స్ నేను ఓన్లీ ఫర్ ద పేరెంట్స్ చెప్తున్నా, ఇట్స్ నాట్ ఏ పొలిటికల్ కామెంట్ కాదు, లేదంటే కనుక నాకు ఎటువంటి వెంజెన్స్ లేదు, రాజకీయ ఉద్దేశంతోనే మాట్లాడతలేను. ఫస్ట్ మెసేజ్ టు ద పేరెంట్ ఆఫ్ ఎ గర్ల్, సేమ్ మెసేజ్ టు ద పేరెంట్ ఆఫ్ ఎ బాయ్. అమ్మాయి బయటికి వెళ్తుంది, అమ్మాయి మీద రేప్ జరిగిందంటే అబ్బాయిని మనం బ్లేమ్ చేస్తున్నాము. సేమ్ ఈ సీక్వెన్స్ ఆఫ్ ప్రొటెక్షన్ అమ్మాయి పేరెంట్స్కి ఇంకా కూడా నాలుగంతలు ఎక్కువ ఉండాలి. ఆ టైమ్స్లో అమ్మాయి ఎందుకు వెళ్ళింది? ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా కూడా నా కొడుకు ఎక్కడ ఉన్నాడు ఏంటనేది నా సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది. ఐ కెన్ సెన్స్ వేర్ ఇస్ మై సన్. ఇంట్లో ఉన్నాడా, గేమ్స్ ఆడుకుంటున్నాడా, ట్యూషన్ పోయిందా, లేదంటే కనుక బౌండరీ దాటి నా కొడుకు ఏం చేస్తే తెలుస్తుంది అన్న పద్ధతిలోనే వెళ్ళినట్టు. అది చేయడం వల్ల ఈ రోజు దీని రెప్లికేషన్ చూస్తున్నాం కదా. సేమ్ టైం ఉమెన్ పేరెంట్స్ అటు గర్ల్ పేరెంట్స్ కూడా ఈ మానిటరింగ్ అబ్జర్వేషన్స్ ఉండాలి. విచ్చలవిడితనం వచ్చేసింది, ఫ్రీ ఆఫ్ లైఫ్ లీవ్ చేయండి, సోషల్ లైఫ్ లీడ్ చేయండి, నేను కాదని నేను అన్నాను. బట్ ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితులు వస్తాయో ఏ పేరెంట్స్ డైజెస్ట్ చేసుకోలేరు. ఇటు ఒక్కటే నేను ఒకటి చెప్తున్నా, ఇప్పుడు మనకు సరే మాట్లాడుకోవడానికి ఒక టాపిక్ వచ్చి మాట్లాడుతున్నాం కావచ్చు, మనం ఒకటి విషయం ఆలోచించాలి. బోత్ సైడ్ పేరెంట్స్, అమ్మాయి తల్లిదండ్రుల మైండ్లో ఎంత ట్రోమా ఉంటుంది, అబ్బాయి తల్లిదండ్రుల మైండ్లో ఎంత ట్రోమా ఉంటుంది. ఎంత పెద్ద లీడర్ అన్నా కానీ, ఈ ఎంత కోటేశ్వరుడు అనే అమ్మాయి తండ్రి కానివ్వండి, వీళ్ళు పిల్లలు చేసిన తప్పుకి వాళ్ళ కన్న తల్లిదండ్రికి శిక్ష అంటే మేము చేసిన పాపం ఇదేనా? ఇప్పుడు సంజయ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, నేను ఒక చిన్న కార్యకర్త నుంచి జెండాలు పట్టుకొని ఈ స్థాయి దాకా నేను వచ్చిన, మరి ఏమైంది నీ కొడుకును కానీ తనను నువ్వు ప్రాపర్గా పెంచుకోలేకపోతే నీ ఆ స్థాయి ఈరోజు ఏ స్థాయికి వచ్చింది? పతనం అయిపోయింది కదా. దానికి గల కారణము ఈయన కొడుకు, అన్నిటికంటే కారణము ఈయన పెంపకం అంటారు. నీ విజిలెన్స్, నీ పోలీస్ యంత్రాంగము ఇన్ని రోజులు ఎందుకు పనిచేయలే? నీ కొడుకు మీద ఎందుకు నిఘా లేదు?
తను ఇక్కడికి పోతున్నాడు, ఏం ఇంకొక చేస్తున్నాడు అది చర్చ కనుక ప్రొటెక్ట్ జరుగుతుంది, చేసుకోగలిగితే. లాయర్ గారు ఏంటంటే కొడుకులు తప్పులు చేస్తే తండ్రికి శిక్షలు వేయడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు. కానీ కొడుకులు అదే ఇంట్లో ఉండకుండా వేరే బయట ఉండి వాళ్ళు తప్పులు చేస్తే నిజంగా తండ్రికి ఉండదు. కానీ ఒకే ఇంట్లో ఉండి తన తండ్రి పెద్ద పదవిలో ఉన్నాడనే అహంకారంతో కొడుకులు తప్పులు చేస్తే తండ్రికి శిక్ష దాంట్లో మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉండదా? చెల్లిస్తున్నాడు కదా ఇప్పుడు. ఉమ్, బండి సంజయ్ ఇప్పుడు ఏదైతే అవమానానికి గురైందో, ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో భగీరథ గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. బండి సంజయ్ గురించే మాట్లాడుతాం. బండి సంజయ్ కొడుకు గురించి మాట్లాడుతున్నాం, బండి సంజయ్ గురించి మాట్లాడుతున్నాం. అన్నిటికంటే ఎక్కువ హోంశాఖ మంత్రి గురించి మాట్లాడుతున్నాము. ఒక బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వ్యాపించిపోయిన ఒక ప్రధానమైన పార్టీ గురించి మాట్లాడుతున్నాము. అంటే ఒక్క చిన్న పొరపాటు ఇవాళ నరేంద్ర మోడీకి కూడా మచ్చబడే విధంగా ఈరోజు తయారైంది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద సభ జరుగుతూ ఉన్నది. రాష్ట్ర ప్రధానమంత్రి ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ మీద వచ్చిండు. ఆ ఒక్క ప్రోగ్రామ్ని డిస్టర్బ్ చేయడానికి ఈరోజు ఇన్ని మీడియా ఛానల్స్ కానీ ఇంత యంత్రాంగం కానీ ఉమెన్స్ పోయేసి అక్కడ నిరాహార దీక్షలు చేసుకుంటూ లేదంటే ఆందోళన ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఒక చిన్న మిస్టేక్ డీజీపీ ఆఫీస్ మొత్తం ముట్టడించినారు. ఒక చిన్న మిస్టేక్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ మొత్తం డిస్టర్బ్ చేసేస్తూ ఉన్నారు. తన సంతోషానికి, తన సుఖానికి, తన క్షణిక ఆవేశాల వల్ల జరిగిన ఒక చిన్న పొరపాటు వల్ల మొత్తం ఎంటైర్ సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. సో ఇప్పుడు ఎలాగో జరిగిపోయిన తర్వాత అనేది ఎప్పుడైనా ఉంటుంది. ఇప్పుడు జరిగేదాన్ని మనం నివారించాలి. జరిగిపోయింది, అమ్మాయి న్యాయం జరగడం ఎట్లా అనేది కదా ఇప్పుడు అందరూ చూడాల్సింది. ఆ అమ్మాయికి ఇప్పుడు ప్రాణహాని ఉందంటున్నారు, న్యాయం జరిగే నమ్మకం లేదు. అలాంటప్పుడు చట్టం నుంచి తనకి ఎలాంటి రక్షణలు ఉన్నాయి? ఇప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోవచ్చు ఇటువంటి విషయాలలో. నాకు లైఫ్ థ్రెట్ ఉన్నది అన్నట్టు పోలీస్కి ఒకవేళ నిజంగా పట్టించుకోవట్లేదు, నిజంగా కన్సర్న్ ఉంటే కనుక పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వచ్చు. లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు, హైకోర్టుకి వెళ్ళొచ్చు, హైకోర్టుకి వెళ్ళేసి పోలీసుకు డైరెక్షన్స్ ఇప్పించవచ్చు. ఈ అమ్మాయికి లైఫ్ థ్రెట్ ఉన్నది, ఈ అమ్మాయికి కావాల్సిన భద్రత కలగజేయండి అని చెప్పి కోర్టు న్యాయస్థానాన్ని కూడా డైరెక్షన్ ఇస్తుంది. అటువంటి సిచ్యువేషన్లో పోలీస్ కనుక ఆమెను ప్రొటెక్ట్ చేస్తే వెల్ అండ్ గుడ్. ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ దీంట్లో పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేదు, ఆ అమ్మాయికి ఏం జరిగితే పోలీస్ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఇన్వెస్టిగేషన్ మళ్ళీ వాళ్ళ దిక్కు నుంచి వాళ్ళ దిక్కు టర్న్ అవుతుంది. ఏముందని ఇప్పుడు ఒకటే, యాజ్ లాంగ్ యాజ్ ఆయన వేడుకున్నప్పుడు దాన్ని బెండ్ చేస్తే ఇదిగా బెండ్ అవుతుంది. అది చల్లబడ్డది అనుకోండి మళ్ళీ దాన్ని బెండ్ చేసడం కష్టమవుతుంది. ఇప్పుడు సిచ్యువేషన్ హాట్ ఉంది, దీనికి ఇమీడియట్గా స్వతంత్ర న్యాయం జరగాలి. సో ఇమీడియట్గా ఆయన అరెస్ట్ చేయండి, ఎంక్వైరీ చేయండి. తప్పు చేయలేదంటే కోర్టు తీర్పులు ఇస్తుంది, యూ విల్ బి రిలీవ్డ్. నువ్వు డిఫెన్స్ ప్రాపర్గా ఉంటే కనుక నువ్వు బయటకు వచ్చేస్తావు, ప్రాసిక్యూషన్ కరెక్ట్గా ఉంటే కనుక శిక్ష పడుతుంది. అన్నిటికంటే ఎక్కువ నేరం జరిగిందా లేదా అన్నది నిజాలు ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిన అవసరం ఉన్నది. ఒకటే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది కదా అని చెప్పి నేనేమి నెగిటివ్ కామెంట్ చేస్తలేను. బట్ ఏదైతే జరిగిందో ఆ స్పెక్యులేషన్స్ ఏవైతే వచ్చిన స్పెక్యులేషన్స్ని నా ఇంటర్ప్రిటేషన్స్ని చెప్తున్నా అంతే. ఇటువంటి మళ్ళీ పునరుద్ధరణ కావద్దంటే ఫస్ట్ మనం జాగ్రత్తలో మనం ఉండాలి. అబ్బాయిలు కూడా విచ్చలవిడితనం ఉండొద్దు. అన్నిటికంటే ఎక్కువ పేరెంట్స్ యొక్క మానిటరింగ్ ప్రతి సెకండ్ ఐ టు ఐ పిన్ టు పిన్ కనుక ఉండగలిగితే కనుక మన పిల్లలు మనం కాపాడుకోగలుగుతాం. దే ఆర్ నాట్ ఇన్ ద మేజర్ స్టేజ్లో లేరు. ఉద్యోగాలు చేసి వాళ్ళ లైఫ్ పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసే సిచ్యువేషన్లో వీళ్ళు లేరు. ఇడ వెరీ యంగ్ అండ్ టెండర్ ఏజ్ వాళ్ళ ఒక బ్రేక్ పాయింట్, టర్నింగ్ పాయింట్ ఇదే. ఆ టైమ్స్లో కనుక మనం వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోగలిగితే దట్ ఈస్ ఫైన్, వెల్ అండ్ గుడ్. లేదంటే కనుక ఈ సిచ్యువేషన్స్ వస్తే వాళ్ళు చేసిన ఫస్ట్ పొరపాటు ఏది, వాళ్ళ పేరెంట్స్ పిల్లల్ని కాపాడుకోలేకపోవడం. సెకండ్ పొరపాటు ఏమవుతుందంటే ఇటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొనే దాంట్లో వైఫల్యం చెందితే కనుక నథింగ్ లైక్ ఎనీథింగ్, ఇట్స్ పెద్ద డిసాస్టర్, డిస్ట్రాక్షన్ కదా. సో దట్ ఈస్ మై ఇంటెన్షన్. థ్యాంక్ యూ అన్న, చాలా విషయాలు చెప్పారు మా స్టూడియోకి వచ్చి. థ్యాంక్ యూ. సో ఇది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం. మనము తప్పులు చేసి ఆ తప్పులు జరిగిన తర్వాత మాకు అన్యాయం జరిగిందని అరవడం వల్ల మానసికంగాను, శారీరకంగాను, సామాజికంగాను అటు పిల్లలు ఇటు తల్లిదండ్రులు అనవసరమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. సో పిల్లల పెంపకం అత్యంత కీలకం అనేది మన భారతీయ సంస్కృతి చెప్తుంది. ఆ పెంపకాన్ని మనము నిర్లక్ష్యం చేస్తే ఇలాంటి దుర్మార్గాలు, ఇలాంటి అమానుషాలు జరుగుతాయి. సో ఏదేమైనా ఈ అమ్మాయి విషయంలో ఈరోజు చట్టము నిజంగా అమ్మాయికి న్యాయం అందజేస్తుందా, చట్టము ఉన్నోళ్లకు చుట్టం అవుతుందా అనే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఒక సిట్ వేసింది. ఈ సిట్టు నిజంగానే ఈ చట్టాన్ని రక్షిస్తుందా లేదా చట్టాన్ని ఆయనకు అనుకూలంగా మారుస్తుందా త్వరలో తేలాల్సింది. ఏదేమైనా దీనికి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందిస్తుంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే దాన్ని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోలు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.